అద్వితీయ వారియర్ ఎపిసోడ్ 1 నుండి 10 మీరు వింటుంది యూనివర్సల్ ప్రీమియం ఆడియో సిరీస్. కొత్త ఉదయం ఉదయించగా అర్జునుడు మేల్కొన్నాడు. అతను బట్టలు వేసుకుని మూలలో ఉన్న చీపురును తీసుకుని బయటకు అడుగుపెట్టాడు. గుమ్మం దగ్గర నిలబడి అతను కొద్దిగా ఒళ్ళు విరుచుకున్నాడు. ఆకాశంలో మసక వెలుగును చూసి అతను లోతుగా శ్వాస తీసుకుని కళ్ళు మూసుకున్నాడు. అది అతను పూర్తిగా అనుభవించిన ఉదయపు ప్రశాంత క్షణం. తర్వాత కళ్ళు తెరిచి నెమ్మదిగా దుమ్ము ఆకులను తొలగిస్తూ నేలను ఊడవడం ప్రారంభించాడు. అర్జునుడు సాదాసీదాగా ఉన్న శుభ్రంగా ఉన్న నల్లని బట్టలు ధరించాడు. అతని బట్టల పాతబడిన రంగు అతని ఒంటరితనాన్ని, ఏళ్ల తరబడి పడిన కష్టాన్ని మరింతగా గుర్తుచేస్తోంది. అతని వెన్నెముక ఈటెలా నిటారుగా ఉంది. అర్ధరాత్రి 1:09 అతని ముఖంలో గాఢమైన గంభీరత ప్రతిఫలించింది. అతను ఒక సాధారణ పని చేస్తున్నప్పటికీ అతని ప్రతి కదలికలో అద్భుతమైన ప్రశాంతత ఉంది. అతను చీపురుపై ఎక్కువ బలం ప్రయోగించడం లేదు. అతని శరీరం కూడా ఎక్కువగా కదలడం లేదు. కేవలం అతని మణికట్టు యొక్క చిన్న కదలికతో చీపురు కదులుతోంది. మరియు మాయ జరిగినట్లుగా దుమ్ము మరియు చెత్త వాటంతటా అవే అక్కడికి వచ్చినట్లుగా ఒకే చోట పోగుపడుతున్నాయి. అర్జునుడు అద్వితీయ గురుకులంలో ఒక ప్రయోగాత్మక విద్యార్థి. అతను 3 సంవత్సరాల క్రితం ఆ పాఠశాలలో చేరాడు. కాని ఇప్పటివరకు అతను సన్యాసి శరీరంలో 3వ దశకు మాత్రమే చేరుకున్నాడు. అయితే అతనితో వచ్చిన ఇతర విద్యార్థులు అతనిని మించి చాలా ముందుకు వెళ్లారు. వారు ఇప్పుడు అర్ధరాత్రి 1:38 వారు గురువుగారి ఆశీర్వాదాలు పొంది తమ విద్యను కొనసాగిస్తూ ప్రధాన భవనంలోకి ప్రవేశించారు. కాని అర్జునుడు ఇంకా బయటి ప్రాంగణంలోనే తన బలహీనతల గురించి విలపిస్తూ ఉన్నాడు. 3 సంవత్సరాలలో సన్యాసి శరీరంలోని 3వ దశకు చేరుకోవడం మంచిది కాదు, చెడ్డది కూడా కాదు. కాని సాధారణ పరిస్థితుల ఒత్తిడికి లోనై అర్జునుడు బయటి ప్రాంగణాన్ని శుభ్రం చేస్తూనే ఉన్నాడు. అతను తన ఆహారం, ఆశ్రయం తానే ఏర్పాటు చేసుకోవాలి, అలాగే తన ఆధ్యాత్మిక సాధనలో కూడా కష్టపడాలి. అద్వితీయ గురుకులం ఒక విశిష్టమైన పాఠశాల. దాని ప్రత్యేకత దాని తీవ్రమైన పోటీలో ఉంది. ఇక్కడ బలవంతులు మాత్రమే ఉంటారు. అర్ధరాత్రి 2:21 వారు బ్రతికి బట్టకట్టేవారు. అక్కడ బలహీనతకు తావు లేదు. ఇక్కడ బలమే సర్వస్వం. శక్తిమంతులు నియమాలు పెట్టేవారు, బలహీనులను అణచివేసేవారు. ఇతర గురుకులాలు స్నేహం, సహకారంతో అభివృద్ధి చెందాయి. కాని అద్వితీయ గురుకులంలో అలాంటిదేమీ లేదు. ఇక్కడ కేవలం స్వార్థపూరిత సంబంధాలే ఏర్పడేవి. శిష్యులు ఒకరినొకరు వాడుకుంటూ అధికార సోపానాలు ఎక్కేవారు. అగ్రస్థానానికి చేరిన వారు తమ కిందివారిని అణచివేసి మాత్రమే అక్కడికి చేరుకునేవారు. ఈ కఠినమైన వ్యవస్థ కారణంగా అద్వితీయ గురుకులం భరత్ఖండ్ అంతటా ప్రసిద్ధి చెందింది. దాని విస్తీర్ణం పెద్దగా లేనప్పటికీ ఇక్కడి శిష్యుల కఠోర సాధన, క్రూరత్వం చాలా తీవ్రమైనవి. తెల్లవారుజాము 3:08 వారి పోటీతత్వం అద్వితీయమైనది. ఈ శిష్యులు గురుకులాన్ని విడిచి వెళ్లినప్పుడు ఆ జిల్లా మొత్తంలో ఎవరూ వారిని సవాలు చేయడానికి సాహసించలేదు. గురుకులంలో ఒక నియమం ఉండేది. అదేమిటంటే 14 ఏళ్ల వయసులో ప్రవేశించిన శిష్యులు మొదటి 3 సంవత్సరాలు కేవలం తపస్సుపైనే దృష్టి పెట్టాలి. ఈ 3 సంవత్సరాలలో వారి ఆహారం, వస్త్రాలు మరియు వసతి అన్నీ బయటి ప్రాంగణంలోనే ఏర్పాటు చేయబడేవి. వారు కేవలం తమ సాధనపై మాత్రమే దృష్టి పెట్టాలి. ఈ 3 సంవత్సరాలలో వారు సన్యాసి శరీరం యొక్క ప్రారంభ దశలను పూర్తి చేస్తే వారికి లోపలి ప్రాంగణంలోకి ప్రవేశం లభించేది. అక్కడ వారు ఏదైనా ఆధ్యాత్మిక సాధనను అభ్యసించవచ్చు. తెల్లవారుజాము 4:09 వారు గురువు మార్గదర్శకత్వంలో విద్యను అభ్యసించగలరు. కాని విఫలమైతే వారికి కేవలం 2 మార్గాలు మాత్రమే ఉండేవి: గురుకులాన్ని విడిచిపెట్టడం లేదా పరీక్షా శిష్యుడిగా మిగిలిపోవడం. అర్జునుడి ప్రస్తుత స్థితి ఒక పరీక్షా శిష్యుడిది. ఆ విశిష్టమైన గురుకులంలో అతడే అతిపెద్ద విఫలుడు. సాధారణ శిష్యులతో పోలిస్తే పరీక్షా శిష్యుల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. గురుకులం తన ఆధ్యాత్మిక సాధన సామగ్రిలో దేనిని వారిపై ఖర్చు చేయనందున వారే తమ ఆహారం, వస్త్రాలు మరియు ఆశ్రయం ఏర్పాటు చేసుకోవలసి వచ్చేది. ఒకసారి పరీక్షా శిష్య స్థాయిని సాధిస్తే తదుపరి ఉన్నతికి అవకాశం దాదాపుగా కోల్పోయినట్లే. తెల్లవారుజాము 4:34 కాని అర్జునుడికి తనపై నమ్మకం ఉండేది. తాను ఒకనాడు నిజమైన శిష్యుడిగా ఎదుగుతానని, ఈ గురుకులము తనను తిరిగి ఆలింగనం చేసుకుంటుందని అతనికి తెలుసు. శిష్యులకు ఈ విశిష్టమైన గురుకులంలో జీవించడం అనేది స్వర్గాన్ని చేరుకోవాలనే అసాధ్యమైన కలను కనడం లాంటిది. ఉదాహరణకు అర్జునుడినే తీసుకోండి. అతను నివసిస్తున్న ఆ చిన్న కుటీరాన్ని ఒక్కో భాగాన్ని జోడిస్తూ తనంతట తానే నిర్మించుకున్నాడు. పైకప్పుకు చాలా చోట్ల రంధ్రాలు ఉండేవి, కాని దాన్ని బాగుచేయడానికి సమయం ఉండేది కాదు. వర్షం పడినప్పుడు నీరు సరిగ్గా బయటకు పోకుండా కుటీరం లోపల నిలిచిపోయేది. అతను తన బట్టలను తానే కొనుక్కోవాలి మరియు తన ఆహారానికి తానే ఏర్పాట్లు చేసుకోవాలి. తెల్లవారుజాము 5:19 ఆ అవసరం యొక్క బాధ్యత అతనిపై పడింది. అర్జునుడి ఈ చిన్న కుటీరం గురుకులంలో అత్యంత మారుమూల, నిర్జనమైన మూలలో ఉండేది. అక్కడ దాదాపు ఎవరూ రాకపోకలు సాగించేవారు కాదు. అటువంటి కఠినమైన జీవితాన్ని సహించడం ఎవరికీ సులభం కాదు. ఈ కారణంగానే గురుకులంలో పరీక్షా శిష్యుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. సన్యాసి శరీరం యొక్క తొలి దశలను దాటలేని వారు గురుకులాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయేవారు. కాని అర్జునుడు స్థిరంగా నిలబడ్డాడు. అతన్ని అప్పటికే బయటకు గెంటేశారు. ఇప్పుడు అతను ఎలా తిరిగి రాగలడు?
కొన్ని నెలల క్రితం అతన్ని పరీక్షా శిష్యుడిగా ప్రకటించినప్పుడు అతను తన జీవనోపాధి కోసం గురుకులంలో శుభ్రపరిచే పనిని అంగీకరించాడు. లిలియా ఇప్పుడు ఉదయం 6:03 అర్జునుడు ప్రతిభావంతుడైన విద్యార్థి, గురుకులంలో ఒక చిన్న ఊడ్చేవాడు కూడా. కాని కేవలం ఊడ్చడం ద్వారా జీవనోపాధి సంపాదించడం చాలా కష్టంగా ఉండేది. కొన్నిసార్లు అతను రాత్రులు ఆకలితో లేదా చలిలో గడపవలసి వచ్చేది. అయినప్పటికీ అతను ఎప్పుడూ వదులుకోవాలని అనుకోలేదు, ఎందుకంటే ఇది అతను స్వయంగా ఎంచుకున్న మార్గం. మరియు ఒకసారి ఒక వ్యక్తి సంకల్పం చేసుకుంటే అతను దానిని చివరి వరకు కొనసాగించాలి. అర్జునుడిలో దృఢమైన సంకల్పం ఉండేది. ఒకసారి అతనికి అడ్డంకి ఎదురైతే వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేదు. సూర్యకిరణాలు వ్యాపించడం ప్రారంభం కాగానే అర్జునుడు దారులను శుభ్రం చేస్తూ, దుమ్ము, చెత్తను తొలగిస్తూ తన పనిని కొనసాగించాడు. ఊడ్చడం కష్టమైన పని అయినప్పటికీ ఉదయం 6:49 అది అంత కష్టమైన పని కాకపోయినా అన్నపానాలు లేకుండా నిరంతరాయంగా పనిచేయడం వల్ల అర్జునుడు చెమటతో తడిసిపోయాడు. దీనికి కారణం కేవలం కఠోర శ్రమ మాత్రమే కాదు, అతని బలహీనమైన శరీరం కూడా. అతను రోజుకు ఒక్కసారి మాత్రమే కడుపునిండా భోజనం చేయగలిగేవాడు. రోజుకు 2 సార్లు ఆకలితో ఉండటం అతని దినచర్యగా మారిపోయింది. ఇలాంటి జీవితంలో అతని శరీరం ఎలా బలపడుతుంది? క్రమంగా గురుకులంలోని ఇతర శిష్యులు అతని చుట్టూ గుమిగూడటం ప్రారంభించారు. వీరు ఉదయాన్నే త్వరగా నిద్రలేచే శిష్యులు, కాని ధ్యానం కోసం కాదు, అర్జునుడిని చూడటానికే. ఏదో ఎరను చూస్తున్నట్లుగా వారి కళ్ళు మెరుస్తున్నాయి. ఆ గుంపులో నిలబడిన శిష్యుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉదయం 7:34 వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఒకరిని ఒకరు దాటి వెళ్లే పందెంలో ఉన్నట్లుగా అనుమానంగా చూసుకుంటున్నారు. ఎవరో మెల్లగా గుసగుసలాడారు. ఇంతమంది, ఇది మరీ ఎక్కువ కాదా? ఆ తర్వాత ఇంకొకరు, ఈ దారిలో ఎవరైనా నడవగలరని అనుకుంటున్నారా? మీరు ఇక్కడ ఉండటం ఎవరికీ ఇష్టం లేదు అన్నారు. ఈ మాట మొదట మాట్లాడిన వ్యక్తిని ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే వాళ్లందరూ ఇక్కడ ఎందుకు గుమిగూడారో అందరికీ తెలుసు. వాళ్లు అర్జునుడిని చూడటానికి, ఒక నిర్ణీత సమయం వరకు అతని కోసం వేచి ఉండటానికి వచ్చారు. వాళ్ల ఉనికి అర్జునుడికి తెలుసు, కాని అతని ముఖంలో ఎలాంటి మార్పు లేదు. ఉదయం 8:19 ఇది ప్రతి 5 రోజులకు ఒకసారి, నెలకు 6 సార్లు జరిగేది. ఇప్పటికి అతనికి అది అలవాటైపోయింది. ఇది కొత్తేమీ కాదు. ఇంకా కొంతమంది రావాల్సి ఉందని అతనికి తెలుసు. ఆ పరిస్థితిని పట్టించుకోకుండా అతను ఊడ్చడంపైనే దృష్టి పెట్టాడు. సమయం గడిచే కొద్దీ అర్జునుడి చుట్టూ ఉన్న జనం సంఖ్య పెరిగింది. ఇప్పుడు అక్కడ సుమారు 3040 మంది ఉన్నారు. ఉన్నట్టుండి అర్జునుడు చీపురు ఆపి రోడ్డు మధ్యలో కూర్చున్నాడు. తన శక్తిని పునరుద్ధరించుకోవడానికి నెమ్మదిగా ఉదయపు స్వచ్ఛమైన గాలిని పీల్చుకున్నాడు. అతను అలా చేసిన వెంటనే దగ్గరలో నిలబడి ఉన్న శిష్యులు వెంటనే అప్రమత్తమయ్యారు. వారు చెల్లాచెదురై అన్ని వైపుల నుండి అతన్ని చుట్టుముట్టడం ప్రారంభించారు. వాతావరణం ఉదయం 9:04 గాలి కూడా ఆగిపోయినట్లుగా ఉద్రిక్తత వ్యాపించింది. అందరూ ఒకరినొకరు తదేకంగా చూసుకుంటున్నారు, కాని ఎవరికీ ఒకరిపై ఒకరికి ఇష్టం ఉన్నట్లు అనిపించలేదు. అందరి కళ్ళు అర్జునుడిపైనే నిలిచి ఉన్నాయి. ఈ దృశ్యాన్ని ఎవరైనా అపరిచితుడు చూసి ఉంటే, ఇంతమంది జనం చుట్టూ చేరిన ఆ అర్జునుడిని ఏదో గొప్ప యోధుడిగా పొరబడి ఉండేవాడు. కాని నిజం ఏమిటంటే అర్జునుడు కేవలం ఒక సాధారణ శిష్యుడు. అతని సాధన అప్పుడే సన్యాసి శరీరంలోని 3వ దశకు చేరుకుంది. ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరూ అతని కంటే శక్తిమంతులే. ఎవరో నవ్వుతూ, అర్జునా, ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు, నేలపై పడుకో, నేను నిన్ను కొడతాను అన్నారు. ఉదయం 9:47 మనం మన సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. రెండవవాడు అన్నాడు, అర్జునా, నీవు చెప్పింది నిజమే, దయచేసి మా గురించి కూడా ఆలోచించు. మేము నీలాంటి వాళ్లం కాదు, మేము ఈ ఆటను ముగించి మా ధ్యానానికి తిరిగి వెళ్ళాలి. ఈ మాటల ప్రత్యక్ష అర్థం ఏమిటంటే అతను ఓటమిని అంగీకరించి ఎటువంటి ప్రతిఘటన లేకుండా వారిని తన బలిపశువులుగా చేసుకోవాలి. అతను తన శక్తిని పునరుద్ధరించుకోవడం ఆ వ్యక్తులను అవమానించడమనే దానికి ఇది ఒక సంకేతం. కాని అర్జునుడు ఏదో వేరే లోకంలో ఉన్నట్లుగా దాన్ని పూర్తిగా విస్మరించాడు. కాలం నెమ్మదిగా ముందుకు సాగింది. అకస్మాత్తుగా గురుకుల గంటల మధురమైన శబ్దం ప్రతిధ్వనించింది. ఆ శబ్దం అర్జునుడి మరియు అతని చుట్టూ నిలబడి ఉన్న శిష్యులందరి దృష్టిని ఆకర్షించింది. గంట తూర్పు వైపుగా 9 సార్లు మోగింది. ఉదయం 10:33 సూర్యుని మొదటి కిరణాలు భూమిపై పడ్డాయి. అది ఒక కొత్త ఉదయం. గుంపులో నిలబడి ఉన్న శిష్యులందరూ ఊపిరి బిగపట్టుకున్నారు. నెమ్మదిగా లేచి నిలబడిన అర్జునుడి వైపు వారు నిస్సహాయంగా చూశారు. అతను తన చీపురును తీసుకుని తన చుట్టూ నిలబడిన ప్రజల వైపు చూశాడు. నన్ను ఎంచుకోండి, గురు అర్జునా. గుంపులో నుండి ఎవరో కేక వేశారు, నేను తేలికగా దెబ్బ కొడతాను. మీకు ఏమాత్రం నొప్పి తెలియదు. అబద్ధం. నన్ను ఎంచుకోండి. నేను దయతో ఉంటాను. నేను దీన్ని ఒక్క దెబ్బతో ముగిస్తాను. ఇంకా అందరి సమయం కూడా వృధా కాదు. నన్ను ఎంచుకోండి, నన్ను ఎంచుకోండి. ఆ వాతావరణమంతా వ్యాపారులు తమ సరుకులను అమ్ముతున్న సంతలా మారిపోయింది. ఉదయం 11:19 ప్రతి ఒక్కరూ తామే అత్యుత్తములమని నిరూపించుకోవడానికి పోటీలో నిమగ్నమై ఉన్నారు, అర్జునుడి నుండి ఏదో అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నట్లుగా. అర్జున, నీ ప్రత్యర్థిని నువ్వే ఎంచుకోవచ్చు అని ఎవరో గుర్తు చేశారు.
అర్జునుడు చిరునవ్వు నవ్వి ఆ తర్వాత చీపురును తీసుకుని ఆకాశంలోకి విసిరాడు. డజన్ల కొద్దీ కళ్ళు ఆ చీపురు వైపు తిరిగాయి. అందరి కళ్ళు ఆశతో నిండిపోయాయి. ప్రతి ఒక్కరూ తమ హృదయాలలో నన్ను ఎంచుకో, నన్నే ఎంచుకో అని ప్రార్థిస్తున్నారు. కాలం నెమ్మదించినట్లు అనిపించింది. ఆ చీపురు గాలిలో చాలాసార్లు గిరగిరా తిరిగి ఆ తర్వాత ధప్ అనే శబ్దంతో నేలపై పడింది. ప్రేక్షకులందరూ ఊపిరి బిగపట్టుకున్నారు. ఆ చీపురు తల ఒక దృఢమైన యువకుడి వైపు చూపిస్తోంది. ప్రేక్షకుల నుండి నిరాశతో కూడిన నిట్టూర్పు వినిపించింది. మధ్యాహ్నం 12:03 ప్రజల ముఖాల్లో నిరాశ, అసంతృప్తి స్పష్టంగా కనిపించాయి. కాని ఆ బలమైన యువకుడు గట్టిగా నవ్వి ముందుకు సాగాడు. శిష్యులారా, ఈరోజు విజయం నాదే, కాని మీరు నాపై కోపగించుకోరని ఆశిస్తున్నాను. నేను అదృష్టవంతుడిని అయ్యాను. ఎవరో అసూయగా అన్నారు, నన్నెందుకు ఎంపిక కాలేదు? నేను ఈ నెల మొత్తం ప్రతి 5 రోజులకు ఇక్కడికి వస్తాను. ఆ ప్రస్తావనే వద్దు. నేను 3 నెలలుగా వస్తున్నాను, ఒక్కసారి కూడా ఎంపిక కాలేదు. అన్నా, నువ్వు నాకంటే ఎక్కువ దురదృష్టవంతుడివి. అయ్యో, దాన్ని దురదృష్టం అనకు. మనకు ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూసే అవకాశం లభిస్తోంది. వారిద్దరూ ఒకరినొకరు చూసుకుని మనసులో నవ్వుకున్నారు. ఇప్పుడు మైదానం. మధ్యాహ్నం 12:48 అర్జునుడు, ఆ బలవంతుడైన యువకుడు మాత్రమే మిగిలారు. ఇద్దరూ ఒకరినొకరు తదేకంగా చూసుకుంటున్నారు. అర్జునుడు మెల్లని స్వరంతో, పరీక్షా శిష్యుడు అర్జునుడా, సన్యాసి శరీరంలోని 3వ దశ అన్నాడు. అతని ప్రత్యర్థి బిగ్గరగా, సాధారణ శిష్యుడు విశాల్ సింగ్, సన్యాసి శరీరంలోని 5వ దశ అన్నాడు. ఆ విశిష్టమైన గురుకులంలో శిష్యులకు ఒక కఠినమైన శ్రేణి ఉండేది. అత్యంత దిగువ స్థాయిలో సాధారణ శిష్యులు, ఆ తర్వాత దిగువ స్థాయి శిష్యులు, ఆ తర్వాత ప్రజ్ఞావంతులైన శిష్యులు, ఆపై అత్యున్నత స్థాయిలో ఆదిమ శిష్యులు ఉండేవారు. విశాల్ సింగ్ ఒక సాధారణ శిష్యుడు, అంటే అతను ఇంకా సన్యాసి శరీరంలో అత్యున్నత స్థాయిని పొందిన ఏ గురువుకు శిష్యుడు కాలేదు. మధ్యాహ్నం 1:34 ఈ వయస్సుకు చేరుకున్నాక వారు ఒక గురువుకు శిష్యులయ్యారు. వారి హోదా సాధారణ దిగువ స్థాయి శిష్యుల కంటే ఉన్నతమైనదిగా పరిగణించబడింది. అసాధారణ నైపుణ్యాలు ప్రదర్శించిన ప్రతిభావంతులైన శిష్యులను ఆ దిగువ స్థాయి శిష్యుల నుండి ఎంపిక చేశారు. గురుకులంలోని తరువాతి తరానికి ఆశాకిరణాలుగా భావించబడిన వారే ప్రధాన శిష్యులుగా ఉండి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడింది. ఈ అధికార ఆధారిత శ్రేణి అన్యాయంగా అనిపించవచ్చు, కాని ఇది యువ శిష్యుల మధ్య తీవ్రమైన పోటీని పెంచింది. ఇదే గురుకులంలోని నిర్దాక్షిణ్యమైన వ్యవస్థకు పునాది మరియు అర్జునుడు ఇతరులతో పదేపదే పోరాడవలసి రావడానికి కారణం కూడా ఇదే. గురుకులంలోని ఒక సభ్యుడు. మధ్యాహ్నం 2:17 మరియు సవాలు చేయడానికి ఒక కఠినమైన నియమం ఉండేది. మరి తరువాత ఏమి జరుగుతుంది? మరింత తెలుసుకోవడానికి ఈ కథను మా ది హారర్ హంటర్ ఛానెల్లో వింటూ ఉండండి. ఆ విశిష్టమైన గురుకులంలో ఒక కఠినమైన నియమం ఉండేది. ప్రతి 5 రోజులకు ఒకసారి ఏ శిష్యుడినైనా సవాలు చేయవచ్చు. అయితే ప్రత్యర్థి గరిష్టంగా 3 స్థాయిల కంటే మాత్రమే పై స్థాయిలో ఉండాలి. లేకపోతే సవాలును తిరస్కరించడానికి అనుమతి ఉండేది. గెలిచిన వారికి సహకార పాయింట్లు లభిస్తాయి మరియు ఓడిపోయిన వారి పాయింట్లు తగ్గించబడతాయి. ప్రధాన ద్వార సహకార పాయింట్లు అని కూడా పిలువబడే ఈ సహకార పాయింట్లను గురుకులంలో కరెన్సీలా పరిగణించేవారు. ఎవరికైనా తగినన్ని సహకార పాయింట్లు ఉంటే వారు వాటిని ప్రధాన ద్వారం వద్ద మార్చుకోవచ్చు. మధ్యాహ్నం 3:05 గిడ్డంగి నుండి ఆయుధాలు, యుద్ధ గ్రంథాలు, మందులు లేదా ఇతర విలువైన వస్తువులను మార్పిడి ద్వారా పొందవచ్చు. ఇది కాకుండా ఈ పాయింట్లను బంగారం మరియు వెండిగా కూడా మార్చుకోవచ్చు. కానీ సాధారణంగా ఈ పాయింట్లను సంపాదించడం చాలా కష్టంగా ఉండేది. కాబట్టి చాలా మంది శిష్యులు వాటిని డబ్బుగా మార్చుకోవడానికి దూరంగా ఉండేవారు. నిధి కోసం వెతకడం, ప్రత్యేక పనులను పూర్తి చేయడం వంటి సహకార పాయింట్లను సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కాని ఇతర శిష్యులను సవాలు చేయడమే అత్యంత ప్రజాదరణ పొందిన మార్గం. ఈ ఉదయం అర్జునుడి చుట్టూ ఇంత జనం గుమిగూడటానికి ఇదే కారణం. పండిన మామిడి పండు కింద పడబోతున్నట్లుగా ప్రజలు అతని వైపు చూస్తున్నారు. ఆ విశిష్టమైన గురుకులమంతటిలో అర్జునుడి పేరు ప్రసిద్ధి చెందింది. మధ్యాహ్నం 4:08 అతను ప్రసిద్ధుడు, కాని అది అతని బలం వల్ల కాదు, అతని బలహీనతల వల్ల. పరీక్షా శిష్యుడైనప్పటికీ అతను ఇప్పటివరకు గురుకులంలోనే ఉండిపోయాడు. అతను ప్రతి సవాలులోనూ ఓడిపోయేవాడు. అయినా కూడా అతను రంగంలోకి దిగేవాడు. ఈరోజు ఆ రోజు. 5 రోజుల క్రితం జరిగిన చివరి సవాలు తర్వాత ఇప్పుడు ప్రజలు అతన్ని మళ్లీ సవాలు చేయవచ్చు. ఈ అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు? ఉచిత సహకార పాయింట్లు. ఈ గందరగోళం అంతా దేని గురించో అర్జునుడికి బాగా తెలిసినప్పటికీ అతను ఏమాత్రం సంకోచించకుండా తన స్థానంలో నిలబడి ఆపై గట్టిగా అన్నాడు, దయచేసి మార్గనిర్దేశం చేయండి. ఇది విని ప్రజలు లోలోపల నవ్వుకున్నారు. ఇప్పుడు అతను మళ్లీ దెబ్బలు తినబోతున్నాడు. సాయంత్రం 4:36 అర్జునుడు ఎప్పుడూ మొదట దాడి చేసేవాడు. అతను సన్నగా ఉన్నప్పటికీ అతని దెబ్బలు వేగంగా, ప్రభావవంతంగా ఉండేవి. అతను మెరుపు వేగంతో విశాల్ సింగ్ వైపు కదిలి అతని ఛాతీపై ఒక శక్తివంతమైన గుద్దు గుద్దాడు. దీని తరువాత పులి గుద్దు అనే మరో దాడి చేశాడు. అద్వితీయ గురుకులంలో ప్రతి శిష్యునికి మహాబలి ముఖ్య బాజీని నేర్పించేవారు. అది శరీరాన్ని బలపరిచే ఒక ప్రాథమిక యుద్ధ విద్య. కాని విశాల్ సింగ్ భయపడలేదు. అతను అర్జునుడి కంటే 2 స్థాయిలు పైనే ఉన్నాడు.
ఈ యుద్ధ ఫలితం అప్పటికే నిర్ణయించబడింది. విశాల్ సింగ్ అర్జునుడి గుద్దును ముందుగానే చూసి ఒక అడుగు వెనక్కి వేసి దానిని సులభంగా తప్పించుకున్నాడు. సాయంత్రం 5:22 ఆ గుద్దు అతని బట్టలను రాసుకుంటూ వెళ్ళింది, కాని విశాల్ సింగ్కు ఏమీ కాలేదు. అర్జున్ మళ్లీ దాడి చేయడానికి ప్రయత్నించాడు, కాని ఈసారి విశాల్ సింగ్ ఎదురుదాడి చేసి అర్జున్ నాభి మధ్యలో బలంగా గుద్దాడు. అర్జున్ వెంటనే నొప్పిని భరిస్తూ వెనక్కి తగ్గాడు మరియు ఎలాగోలా విశాల్ సింగ్ యొక్క తరువాతి దెబ్బను తప్పించుకున్నాడు. విశాల్ సింగ్ కొంచెం ఆశ్చర్యపోయాడు. మూడవ దశ శిష్యుడు ఇంత త్వరగా స్పందిస్తాడని అతను ఊహించలేదు, కాని అది కేవలం ఒక క్షణికమైన పొరపాటు మాత్రమే. విశాల్ సింగ్ వెంటనే మళ్లీ అర్జున్పై దాడి చేయడానికి ప్రయత్నించాడు, కాని అప్పుడు అర్జున్ అకస్మాత్తుగా తన కుడి చేతిని విసిరాడు. సాయంత్రం 6:05 విశాల్ సింగ్ తన కాలును నేల నుండి పైకి లేపి ఒక శక్తివంతమైన తన్నాడు. అతను అర్జున్ ముఖంలో అకుంఠిత సంకల్ప బలాన్ని చూశాడు, కాని ఆ తేడా ఏమాత్రం లెక్కలోకి రాలేదు. అర్జున్ గాలిలోకి ఎగిరి నేల మీద పడిపోయాడు. విశాల్ సింగ్ అర్జున్ దాడిని సులభంగా గమనించి పక్కకు జరిగి దానిని తప్పించుకున్నాడు. దాంతో అతని గుద్దు అర్జున్ ఛాతీని కేవలం తాకింది. కాని వెనక్కి తగ్గకుండా అర్జున్ మరో దాడి కోసం ముందుకు దూకాడు. దానిని విశాల్ సింగ్ సులభంగా అడ్డుకుని నేరుగా అతని బొడ్డుపై ఒక శక్తివంతమైన గుద్దాడు. నొప్పిని భరిస్తూ అర్జున్ వెంటనే వెనక్కి తగ్గాడు. దాంతో విశాల్ సింగ్ను అప్రమత్తం చేయని మూడవ దాడి నుండి తనను తాను కాపాడుకున్నాడు. సాయంత్రం 7:09 ఈ మూడవ స్థాయి శిష్యుడు ఇంత త్వరగా స్పందిస్తాడని గయ ఊహించలేదు, కాని ఈ చిన్న చర్య యుద్ధ ఫలితాన్ని మార్చలేకపోయింది. అర్జునుడిని ఆశ్చర్యపరిచేందుకు విశాల్ సింగ్ వేగంగా ముందుకు అడుగు వేశాడు. కాని అదే క్షణంలో అర్జునుడు అకస్మాత్తుగా తన కుడికాలు పైకి లేపి శక్తివంతమైన తన్ను తన్నాడు. విశాల్ సింగ్ అతని కళ్లలో అజేయమైన స్ఫూర్తిని చూశాడు, ఆపై తన శక్తివంతమైన బాక్సింగ్ దెబ్బతో దాడి చేశాడు. అయ్యో! విశాల్ సింగ్ గుండె దడదడలాడింది, ఎందుకంటే అర్జునుడి యుద్ధ అనుభవం తనకంటే చాలా ఎక్కువ. కాని దానివల్ల ఏం ప్రయోజనం? అతను ఇంకా ఆ దెబ్బను తట్టుకోగలడు. ఒక క్షణం తరువాత అర్జునుడు గాలిలో తలక్రిందులుగా పడిపోయాడు. రాత్రి 7:36 అతను తూలుతూ నేలమీద పడిపోగా విశాల్ సింగ్ మాత్రం తన స్థానంలో స్థిరంగా నిలబడ్డాడు. ఒకవేళ అర్జున్, విశాల్ ఇద్దరూ ఒకే స్థాయిలో ఉండి ఉంటే బహుశా విశాల్ పడిపోయి ఉండేవాడు. బయట నుండి చూస్తున్న వారికి ఈ పోరాట వేగం అర్థం కాలేదు, కాని ముందు తనపై తాను దాడి చేసుకుని ఆ తర్వాత ప్రత్యర్థిపై దాడి చేసినట్లుగా అర్జున్ టెక్నిక్ చాలా వేగంగా ఉందని మాత్రం వారికి ఖచ్చితంగా అనిపించింది. కాని అతని అతిపెద్ద దురదృష్టం ఏమిటంటే అతని శరీరం చాలా బలహీనంగా ఉండటం. సన్నటి చేతులు, సన్నటి కాళ్లు మరియు పోషకాహార లోపంతో నిండిన శరీరం కారణంగా ఈ ఫలితం తప్ప మరేదీ సాధ్యం కాలేదు. విశాల్ సింగ్ ఒక దీర్ఘశ్వాస తీసుకుని, సీనియర్, మీరు అన్నాడు. రాత్రి 8:21 నన్ను గెలవనివ్వండి. ఈ పోరాటం అతనికి ఒక చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది, ఎందుకంటే అతను గెలిచినప్పటికీ అతనిలో ఒక వింతైన ఓటమి భావన కలిగింది. దగ్గరలో నిలబడి ఉన్న ఇతర శిష్యులు గుసగుసలాడటం మొదలుపెట్టారు. ఈ అబ్బాయి నిజంగా తానే గెలిచానని అనుకుంటున్నాడా? అవును, అతనికి అర్జునుడి కీర్తి గురించి ఏమీ తెలియదని, పొరపాటున అతన్ని సవాలు చేశాడని అనిపిస్తుంది. ఇది నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. విశాల్ సింగ్ ముఖం చిట్లించాడు, ఎందుకంటే అతనికి అర్జునుడి కీర్తి గురించి నిజంగా అంతగా తెలియదు. ప్రజలు అతని గురించి మాట్లాడుకుంటూ ఉంటారని మాత్రమే అతను విన్నాడు, అందుకే ఈ ఉదయం ఇంతమంది శిష్యులను చూసినప్పుడు. రాత్రి 9:05 అర్జున్ చుట్టూ జనం గుమిగూడటం చూసి అతను కూడా పోరాటంలో పాల్గొనడానికి ముందుకు వచ్చాడు మరియు యాదృచ్ఛికంగా అతనే ఎంపికయ్యాడు. అతను ఈ పోరాటంలో ఓడిపోయాడా? అతని సొంత పిడిగుద్దుకే అర్జున్ గాలిలోకి ఎగిరిపడ్డాడు, కాని దానివల్ల అతను ఒక విచిత్రమైన పరిస్థితిలో చిక్కుకున్నాడు. గురుకుల నియమాల ప్రకారం అతను అప్పటికే ఓటమిని అంగీకరించాడు. ఈ ఆలోచన మనసులోకి రాగానే అర్జున్ మునుపటి కంటే ఎక్కువ ఉత్సాహంతో, పట్టుదలతో మళ్లీ లేచి నిలబడ్డాడు. ఎలాంటి సమాధానం కోసం వేచి చూడకుండా అర్జున్ విశాల్ సింగ్ వైపు వేగంగా పరుగెత్తాడు. కేవలం 3 అడుగుల దూరంలో ఉన్నప్పుడు అతను తన కాలును విసిరి విశాల్ను కింద పడగొట్టడానికి ప్రయత్నించాడు. రాత్రి 10:09 అతను ఒకసారి తన్నాడు. గురుకులంలోని శిష్యులందరూ వివిధ యుద్ధ విద్యలను నేర్చుకునేవారు, కాని అర్జునుడి యుద్ధ శైలి అతని తోటివారి కంటే చాలా ముందుండేది. అతనికి ఆ మెళకువలు అంతగా తెలియకపోయినా ఈ పద్ధతిని ఇక్కడ ఉపయోగించి ఉండవచ్చు. కాని ఎవరూ తేరుకునేలోపే అర్జునుడు మళ్లీ గాలిలోకి ఎగిరి నేల మీద పడ్డాడు. వారిద్దరి స్థాయిల మధ్య, అలాగే వారి శారీరక బలంలో కూడా చాలా తేడా ఉంది. ఆ భారీ సింహాన్ని పడగొట్టడానికి అర్జునుడి తన్ను అంత శక్తివంతమైనది కాదు, కాని అతను తన శరీరాన్ని గాయపరుచుకున్నాడు. ఆ దెబ్బ వల్ల అతని ఎముకలు దెబ్బతినడంతో అతను కొన్ని క్షణాల పాటు తడబడ్డాడు. రాత్రి 10:36 అర్జునుడు పళ్ళు బిగించి ఈ మాట అన్నాడు. అతని కళ్లలో అకుంఠిత దీక్ష ప్రతిబింబించింది. ధడ్! అర్జునుడు గాలిలోకి ఎగిరి నేల మీద పడ్డాడు. ధడ్! అర్జునుడు మళ్లీ నేల మీద పడ్డాడు. ఈ దృశ్యాన్ని ఇంక భరించలేని వారు అక్కడి నుండి వెళ్లిపోయారు, మరికొందరు ఆశ్చర్యంతో అక్కడే నిలబడిపోయారు. అర్జునుడికి నిజంగా అద్భుతమైన మొండితనం ఉంది. ప్రతిసారీ కింద పడినప్పుడు అతను మళ్లీ లేచి నిలబడతాడు. అతను ఓటమిని అంగీకరించడానికి సిద్ధంగా లేడు. ఇదంతా విన్న విశాల్ సింగ్ ముఖంలో గందరగోళం, చేదు భావాలు కనిపించాయి.
తన ప్రత్యర్థి ఇంత మొండివాడని అతను ఎప్పుడూ ఊహించలేదు. అర్జునుడి వయసు 7 లేదా రాత్రి 11:21 అతను మరో 8 సార్లు గాలిలోకి ఎగురుతూనే ఉన్నాడు. అతని ముఖం ఉబ్బిపోయింది. కళ్ళు నీలి రంగులోకి మారాయి. శరీరం తూలుతోంది. శ్వాస భారంగా మారింది. అయినా అతను మైదానాన్ని విడిచి వెళ్లడానికి సిద్ధంగా లేడు. చివరకు విశాల్ సింగ్ కోపంగా, నీకు పిచ్చి పట్టిందా? ఓటమిని అంగీకరించు, లేకపోతే నిన్ను చంపేస్తాను అన్నాడు. అద్వితీయ గురుకులంలో శిష్యుల మధ్య అంతర్గత కలహాల వల్ల ప్రతి సంవత్సరం చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ స్థిరమైన, ధైర్యవంతుడైన సోదరుడిని చూసినప్పుడు విశాల్ సింగ్కు అకస్మాత్తుగా కొంచెం ఆందోళన కలిగింది. దాని గురించి ఆలోచించినప్పుడు తను అంతటి పట్టుదలను చూపలేనని, ఓటమిని అంగీకరించాల్సి వస్తుందేమోనని ఆలోచిస్తూ 246 మనసులో భయం పుట్టింది. సంయమనం పాటించు, అప్పుడే ఆ మంటలకు చలించవు. ఇదే జీవిత సూత్రం. తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండటంలోనే నిజమైన సంకల్పం ఉంటుంది. అర్జున్ శరీరం గాయపడి, బలహీనంగా కనిపించినప్పటికీ అతని కళ్లలో ఒక విభిన్నమైన మెరుపు ఉంది. ఈ పోరాటాన్ని ఇప్పుడు ముగించకపోతే అది ఇలాగే కొనసాగుతుందని విశాల్ సింగ్కు తెలుసు. ఈ ఆలోచనతో విశాల్ సింగ్ వేగంగా ముందుకు కదిలి తన అరచేతితో అర్జున్ మెడపై దాడి చేయడానికి దూకాడు. కాని అర్జున్ తన అకుంఠిత సంకల్ప శక్తితో ఆ దాడిని ఎలాగో పసిగట్టి వెంటనే పక్కకు తప్పుకున్నాడు. కాని మరుక్షణంలో అతని దృష్టి మసకబారింది మరియు 249 అతను నేలమీద నిర్జీవంగా పడిపోయాడు. ఈ దృశ్యాన్ని చూసి కొన్ని అడుగుల ఎత్తులో చెట్టు కొమ్మ మీద కూర్చున్న ఒక శిష్యురాలు తన చిన్న పుస్తకాన్ని తీసి పేజీ తిప్పుతూ, పరీక్షా విద్యార్థి శిష్యుడు అర్జున్ వర్సెస్ సాధారణ శిష్యుడు విశాల్ సింగ్, విజేత విశాల్ సింగ్ అని రాసింది. ఆ కొమ్మ మీద కూర్చున్న శిష్యురాలి రూపం చాలా దృఢంగా, అందంగా ఉంది. ఆమె ముఖానికి నల్లటి మాస్క్ ఉండటం వల్ల ఆమె గుర్తింపు కనబడకపోయినా ఆమె సున్నితమైన కనుబొమ్మలు ఆమె వయసు మరీ ఎక్కువ కాదని రుజువు చేస్తున్నాయి. ఆమె చేతికి కట్టిన పట్టీ ఆమె గుర్తింపును తెలియజేసింది. ఆమె అద్వితీయ గురుకుల రహస్య శాఖకు చెందిన శిష్యురాలు. 25 నుండి 35 గుప్తశాఖ అనేది గురుకులంలోని 3 ప్రధాన అధిపతులచే నడపబడే ఒక ప్రత్యేక విభాగం. గురుకులంలోని ప్రతి చిన్న, పెద్ద సంఘటనల రికార్డులను ఉంచే బాధ్యత ఈ శాఖ శిష్యులపై ఉండేది. ఇందులో శిష్యుల మధ్య జరిగే ద్వంద్వ యుద్ధాల ఫలితాలు కూడా ఉండేవి. అందువల్ల గురుకులంలో జరిగే ఏ పోరాట ఫలితాన్ని ధృవీకరించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. గుప్తశాఖ శిష్యులు ప్రతి పోరాటాన్ని ఒక కాపలాదారునిలా గమనిస్తూ వాటి ఫలితాలను నమోదు చేసేవారు. ఆ తర్వాత ఈ రికార్డుల నెలవారీ సారాంశాన్ని తయారు చేసేవారు. ద్వంద్వ యుద్ధ ఫలితాన్ని నమోదు చేసిన తర్వాత ఆ శిష్యురాలు తన నడుము నుండి మరొక కత్తిని బయటకు తీసేది. 26 నుండి 19 అతను ఒక చిన్న పుస్తకాన్ని బయటకు తీసి తెరిచాడు. అర్జునుడి 147 పరాజయాలు. ఈ పుస్తకాన్ని తిరగేస్తే అందులో అర్జునుడి లెక్కలేనన్ని పరాజయాల వృత్తాంతం కనిపిస్తుంది. మొదటి యుద్ధం నుండి నేటి వరకు అన్ని యుద్ధాలలో ఒకే ఒక్క పదం వ్రాయబడింది, పరాజయం. వరుసగా 147 ద్వంద్వ యుద్ధాలు మరియు ప్రతిసారీ పరాజయం. ఇది బహుశా గురుకుల చరిత్రలో ఒక అద్వితీయమైన రికార్డు. ఇది వింటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. కాని ఈ రికార్డు యజమాని ఆ సమయంలో నేలపై అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అతను బతికే ఉన్నాడో లేదో కూడా తెలియదు. అర్జునుడు ఎవరినీ ఎప్పుడూ సవాలు చేయలేదు. అందువల్ల ఈ 147 పరాజయాలు కేవలం ఇతర శిష్యులు అతన్ని సవాలు చేసిన తర్వాత చేసిన ద్వంద్వ యుద్ధాలకు సంబంధించినవి, అనగా ప్రతి 27:06 రోజుల్లో ఒక సవాలు. ఇది 2 సంవత్సరాలుగా కొనసాగుతోంది. కొమ్మ మీద కూర్చున్న శిష్యురాలు అర్జునుడు నేలమీద అపస్మారక స్థితిలో పడి ఉండటం చూసి నుదురు ముడిచింది. ఇన్ని దెబ్బలు తిన్నా కూడా అర్జునుడు ఎలా దృఢంగా నిలబడి ఉన్నాడో ఆమెకు అర్థం కాలేదు. అతను ఇప్పుడు అద్వితీయ గురుకులంలో అభ్యర్థి శిష్యుడయ్యాడు. అక్కడ అతని ప్రాణానికే ప్రమాదం ఉంది. అయినా అతను ఇక్కడే ఎందుకు ఉండిపోయాడు? ఒకవేళ అతను గురుకులాన్ని విడిచిపెట్టి ఉంటే బహుశా అతని జీవితం మరింత ప్రశాంతంగా ఉండేదేమో. అసలు 147 పరాజయాల తర్వాత కూడా ధైర్యం కోల్పోకుండా చేసిన ఆ సన్నటి బాలుడిలోని అంకితభావం ఏమిటి? బహుశా అది ఒక మనిషి యొక్క అవివేకమా లేక 27 నుండి 52 ఆ తర్వాత అర్జునుడు మృత్యువు అంచున ఉండటం చూసిన ప్రతిసారీ ఆమె పట్టుదల మరింత బలపడింది. నెమ్మదిగా ఆమె తపస్సులోని 3వ దశలో ఉన్న ఈ యువకుడిపై దృష్టి పెట్టడం ప్రారంభించింది. అతని బలహీనమైన పరిస్థితి ఉన్నప్పటికీ అర్జునుడు ఇక్కడ ఎంతకాలం ఉంటాడో ఆమె తెలుసుకోవాలనుకుంది. అతని ప్రతిభను, అతని నెమ్మదైన పురోగతిని చూస్తే అతను ఈ గురుకులానికి తగినవాడు కాదని స్పష్టమైంది. బహుశా అతని స్థానం బయటి ప్రపంచంలో మరెక్కడో ఉండాలి. యుద్ధం ముగిసింది. ప్రేక్షకులు కూడా ఎప్పుడో వెళ్ళిపోయారు. కాని అర్జునుడు ఇంకా నేలపై అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. సమయం నెమ్మదిగా గడుస్తోంది. అర్జునుడికి స్పృహ తిరిగి వచ్చేసరికి అది ఆ రోజు 3వ రోజు. 28 నుండి 35 అది మధ్యాహ్నం దాటిన సమయం. అతని శరీరంలోని ప్రతి భాగం నొప్పితో బాధపడుతోంది. ఎలాగోలా తడబడుతూ లేచి చుట్టూ చూశాడు. తాను స్పృహ కోల్పోయిన చోట కాకుండా ఇప్పుడు ఒక చెట్టు నీడలో పడుకుని ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఇది ఎలా జరిగింది? తన సహచరులలో ఎవరైనా దయతో తనను ఇక్కడికి తీసుకువచ్చి అక్కడ వదిలేశారా అని అర్జునుడు ఆలోచించసాగాడు. ఇలా ఇంతకు ముందెన్నడూ జరగలేదు. ఇది అతని మనసులో అనుమానాలను రేకెత్తించింది.
తన ముందు నుండి ఒక నీడ రూపం వెళ్లడం చూసినట్లు అతనికి మసకగా గుర్తుండింది. కాని ఆ జ్ఞాపకం చాలా అస్పష్టంగా ఉంది. అతను గుర్తు తెచ్చుకోవడానికి ఎంత ప్రయత్నిస్తే అది అంత అస్పష్టంగా మారింది. 29 నుండి 21 కాని అతను ఉన్న చోటుకి, అతను స్పృహ కోల్పోయిన ప్రదేశానికి మధ్య ఉన్న స్పష్టమైన గీతలు అతన్ని ఇక్కడికి లాక్కొచ్చారని సూచించాయి. అర్జునుడు తన వీపు మీద చేయి పెట్టుకోగా అకస్మాత్తుగా తీవ్రమైన మంటగా అనిపించింది. అతను ఒక క్షణం స్తంభించిపోయి ఆ తర్వాత కోపంతో నిండిపోయాడు. ఆ అపరిచితుడి పట్ల అతనికి కొద్దిపాటి కృతజ్ఞత ఉండేది, కాని ఇప్పుడు అది పూర్తిగా నాశనమైంది. నన్ను ఇక్కడికి లాక్కోవాల్సిన అవసరం అతనికి ఏముంది? నన్ను అక్కడే వదిలేసి ఉంటే బాగుండేది. కోపంలో మునిగి ఉన్న అర్జునుడు తన కుడి చేతిలో ఏదో ఉందని గ్రహించాడు. అతను దానిని అనుమానంగా చూసి ఆశ్చర్యపోయాడు. 30:05 అక్కడ ఒక చిన్న, అందమైన పింగాణీ కుండ ఉంది. ఇదేంటి? అది ఖచ్చితంగా అతనిది కాదు, ఎందుకంటే అతని దగ్గర తన పాత వస్త్రాలు, ఒక చీపురు తప్ప మరేమీ లేవు. ఇంత విలువైన వస్తువు అతనికి ఎక్కడ దొరికింది? ఆ చిన్న కుండ మీద ఒక లేబుల్ ఉంది. అతను దాన్ని చదివాడు. రక్తపు గడ్డల లేపనం. అర్జునుడు రక్తపు గడ్డల లేపనం అని రాసి ఉన్న ఆ చిన్న సీసా వైపు చూశాడు. గాయాలను మాన్పడానికి గురుకులంలో ఉపయోగించే ప్రత్యేకమైన లేపనం ఇది. ఇది సాధారణమైనదే అయినా దీని ప్రభావం అద్భుతమైనది. సాధారణంగా శిష్యులు అత్యవసర పరిస్థితుల కోసం దీనిని తమ వద్ద ఉంచుకుంటారు. కాని ఈ లేపనం చవకైనది కాదు. గురుకుల గిడ్డంగిలో దీనికి ధర నిర్ణయించబడింది. 30 నుండి 51 10 పుణ్యఫలాలు అంటే 10 పుణ్యఫలాలు. అర్జునుడు నెలంతా ఊడ్చినందుకు కేవలం 10 పుణ్యఫలాలే సంపాదించేవాడు. అంటే ఈ లేపనం ఖరీదు అతని నెల రోజుల కష్టానికి సమానం. దీన్ని అర్జునుడికి ఎవరు ఇచ్చి ఉంటారు? అతను ఆలోచనలో మునిగిపోయాడు. ఇప్పుడు ఆ అపరిచితుడిపై తన కోపం తగ్గుతున్నట్లు అతనికి అనిపించింది. కాని అతను కదలడానికి ప్రయత్నించిన వెంటనే అతని వీపు మళ్లీ మండటం మొదలైంది. అతను ఈ గురుకులానికి వచ్చి 3 సంవత్సరాలు అయింది. ఈ సమయంలో ఇక్కడ దయకు తావులేదని అతను బాగా అర్థం చేసుకున్నాడు. కాని ఈరోజు ఎవరో అతని కోసం ఈ లేపనాన్ని వదిలి వెళ్లారు. అది అతని హృదయాన్ని ఎంతగానో కదిలించింది. మొదట అతను దాన్ని స్వీకరించాడు. 31 నుండి 36 ఈ గురుకులంలోని శిష్యులందరూ క్రూరులు, స్వార్థపరులు అని నమ్మేవారు. ఈ లేపనం దానిని ఇచ్చిన వారికి అంత విలువైనది కాకపోవచ్చు, కాని ఆ క్షణంలో అర్జునుడికి అది చాలా అవసరం. చుక్కలే సముద్రాన్ని సృష్టిస్తాయని ఒక పాత సామెత ఉంది. అలాగే చేసిన ఒక చిన్న మేలును జీవితాంతం మరచిపోకూడదు. అర్జునుడు కృతజ్ఞతతో నిండిపోయాడు. ఆ వ్యక్తి ఎవరో గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు, కాని జ్ఞాపకం అస్పష్టంగా ఉంది. అతనికి కేవలం ఒక సువాసన యొక్క మసక వాసన మాత్రమే గుర్తుండిపోయింది. ఈ లేపనం అంత సువాసనగా ఉంటుందా అని అర్జునుడు అనుకున్నాడు. అతను నెమ్మదిగా శాంతించి తన బట్టలను సరిచేసుకుని ఆ లేపనం సీసాను జాగ్రత్తగా ఉంచాడు. 32 నుండి 23 అప్పుడు అతను తన చీపురు తీసుకుని తన పనికి తిరిగి వెళ్లాడు. అతను గురుకులం లోపల, బయట శుభ్రం చేశాడు. అర్ధరాత్రి గడిచేసరికి అతని పని పూర్తయింది. ఇప్పుడు అతను తన అలసిపోయిన, ఆకలితో ఉన్న శరీరాన్ని తన కుటీరం వైపు ఈడ్చుకుంటూ వెళ్లడం ప్రారంభించాడు. ఉదయం జరిగిన యుద్ధంలో తగిలిన గాయాలకు ఇంకా చికిత్స జరగలేదు. అర్జునుడికి చాలా ఆకలిగా ఉన్నప్పటికీ ముందుగా తన గాయాలను చూసుకోవడం అవసరమని భావించాడు. అతను తన బట్టలు విప్పి ఒక బకెట్ నీళ్లు తీసుకుని తన శరీరాన్ని కడుక్కోవడం ప్రారంభించాడు. ఆ సమయంలో అతన్ని ఎవరైనా చూసి ఉంటే వారు ఆశ్చర్యపోయి ఉండేవారు. అతని ఎముకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పక్కటెముకలు బయటకు పొడుచుకు వచ్చాయి మరియు అతని శరీరంపై మాంసం చాలా తక్కువగా ఉంది. 33:08 అతని బలహీనత స్పష్టంగా కనిపించింది. అతని శరీరం అంతటా గాయాలు, దెబ్బలు ఉన్నాయి. పాతగాయం లేని భాగం దాదాపుగా లేదు. ప్రతి 5 రోజులకు అతనికి సవాలు ఎదురయ్యేది. ప్రతిసారి అతను ఓడిపోయేవాడు. ప్రతిసారి అతను స్పృహ కోల్పోయేవాడు. పాతగాయాలు మానకముందే కొత్తవి రావడం మొదలయ్యాయి. అతని స్థానంలో వేరొకరు ఉండి ఉంటే వారు ఈపాటికి ఓటమిని అంగీకరించేవారు. కాని అర్జున్ ప్రతిసారీ లేచి నిలబడేవాడు. తన గాయాలను పట్టించుకోకుండా తన పనిని కొనసాగించాడు. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో మరింత తెలుసుకోవడానికి మా ది హారర్ హంటర్ ఛానెల్లో ఈ కథను వింటూ ఉండండి. అర్జున్ శరీరాన్ని శుభ్రం చేసిన తర్వాత అతను 33 నుండి 51 అతను రక్తం గడ్డకట్టించే క్రీమ్ సీసాను చేతిలోకి తీసుకుని కాసేపు వాసన చూశాడు. ఆ మందు చాలా ఆహ్లాదకరంగా ఉందని గ్రహించి దానిలో లీనమైపోయాడు. తర్వాత దాన్ని సరిచేసుకోవడానికి తల అడ్డంగా ఊపాడు. అర్జునుడు సీసా మూత తెరిచి తన గాయాలకు ఆ క్రీమ్ పూయడానికి ప్రయత్నించాడు కాని వెంటనే ఆగిపోయాడు. అతను వెంటనే ఒక కొత్త నీళ్ల తొట్టిని తీసుకుని అందులో కొంత మందు పోసి పలుచగా చేయడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా దాన్ని కరిగిస్తూ అదే పలుచని మందుతో తన గాయాలకు చికిత్స చేయడం ప్రారంభించాడు. రక్తం గడ్డకట్టించే క్రీమ్ ప్రభావం బాగానే ఉంది, కాని దాన్ని పలుచగా చేసిన తర్వాత ప్రభావం కొంచెం తగ్గింది. కాని అర్జునుడి దగ్గర ఒకే ఒక సీసా ఉంది, కాబట్టి అతను దాన్ని వాడక తప్పలేదు. 34 నుండి 34 దానిని జాగ్రత్తగా వాడాలి. కలిపిన తరువాత తొట్టి ఖాళీ అయ్యాక అర్జునుడు తన గాయాలకు చికిత్స పూర్తి చేసుకున్నాడు. అయితే అతనికి కొన్ని సందేహాలు కలిగాయి. ఆ క్రీమ్ వాసన ముందులా లేదు, కొంచెం ఘాటుగా అనిపించింది.
బట్టలు తిరిగి వేసుకుని అర్జునుడు ఒక నల్ల చిలగడదుంపను తీసుకుని త్వరగా తినేశాడు. అర్జునుడు తన మంచం మీద కుప్పకూలి త్వరలోనే నిద్రలోకి జారుకున్నాడు. అతని చిన్న గుడిసె పైకప్పులోని రంధ్రాల నుండి కొంత వెలుతురు లోపలికి వస్తూ దానిని ప్రకాశవంతం చేస్తోంది. ఆ గుడిసె చాలా సాదాసీదాగా ఉంది. అక్కడ బల్లగాని కుర్చీగాని లేవు, కేవలం ఒక చిన్న మంచం మీద జింక తల ఉంది. 35 నుండి 20 అక్కడ ఒక చర్మపు దుప్పటి, ఒక చతురస్రాకారపు దిండు ఉన్నాయి. ఇదంతా అర్జునుడి సంపద. వేటాడి అర్జునుడు ఒక జింక చర్మాన్ని సంపాదించాడు. అది మరీ మందంగా లేకపోయినా అతనికి వెచ్చదనాన్ని ఇచ్చింది. అతను గురుకులం నుండి బయటకు వెళ్లి వేటకు వెళ్ళినప్పుడు ఆ దిండు చతురస్రాకారంలో ఉండేది. అది చూడటానికి, తాకడానికి రాయిలా అనిపించేది, కాని దాని బరువు రాయిలా ఉండేది కాదు. అది ఏమిటో అర్జునుడికి తెలియదు, కాని అతను దానిని దిండుగా వాడటం మొదలుపెట్టి దాని గురించి ఎప్పుడూ పెద్దగా ఆలోచించలేదు. ఈ నల్లటి రాయిలాంటి దిండు అప్పటికే అర్జునుడి సొంతం. 36:03 అది అతని దగ్గర ఒక సంవత్సరం నుండి ఉంది, అయినా అది ఏమిటో అతనికి తెలియదు. అయినప్పటికీ అది ఒక అద్భుతమైన దిండు. గాఢ నిద్రలో అర్జునుడు నేటి యుద్ధం గురించి కల కన్నాడు. ఆ భారీ సింహం చేతిలో అతను పదే పదే కింద పడిపోతున్నాడు, కాని ప్రతిసారీ ఛాతీపై రక్తపు ఘాటుతో మళ్లీ లేచి పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. కల కొనసాగుతున్న కొద్దీ ఆ రక్తపుగాటు మరింత బలపడింది. అర్జునుడి నిద్రమత్తు ముఖం నొప్పితో బిగుసుకుపోయింది, కాని అతను దృఢ సంకల్పాన్ని ప్రదర్శించాడు. అతనికి ఒకే ఒక లక్ష్యం ఉంది, విజయం సాధించడం. తన కాలును నరికేసినా లేదా తన శరీరాన్ని అగ్నిలో కాల్చివేసినా అతను భయపడలేదు. అపస్మారక స్థితిలో ఉన్న అర్జునుడికి ఆ విషయానికి తెలియదు. 36 నుండి 48 అతని కింద ఉన్న దిండు నుండి అతని మానసిక స్థితికి తగినట్లుగా ఒక మసక కాంతి వెలువడుతున్నట్లు కనిపించింది. ఈ కాంతి క్రమంగా ప్రకాశవంతంగా మారింది. ఆ కలలో అర్జునుడు పదే పదే నేలమీద పడుతూ విశాల్ సింగ్తో తన మొదటి ఉదయపు పోరాటాన్ని పునఃస్మరించుకున్నాడు. 1000 సార్లు పడిలేచిన తర్వాత అతని అచంచలమైన సంకల్పం అకస్మాత్తుగా విచ్ఛిన్నమైంది. అతను నిర్దాక్షిణ్యంగా విశాల్ సింగ్ వైపు దూసుకెళ్లాడు, దాంతో అతను వెంటనే నేలమీద పడిపోయాడు. అప్పుడు విశాల్ సింగ్ రూపం మసకబారి అతను అర్జునుడి రూపంలోకి మారిపోయాడు. ఈ క్షణంలో అర్జునుడి మనస్సు ప్రశాంతమైంది, అయితే అది తన ప్రత్యర్థిని ఓడించినందువల్ల కాదు, తన 37 నుండి 34 అతను తన భయాన్ని జయించి హృదయాన్ని శరణాగతికి అప్పగించడం వల్ల అతనికి నెమ్మదిగా ఒక చిన్న జ్ఞానోదయం కలిగింది. ఇప్పుడు ఆకాశం కింద ఎవరికీ నమస్కరించమని తనను బలవంతం చేయగలది ఏదీ లేదు. వాస్తవానికి అర్జునుడి తల కింద ఉన్న నల్లని దిండు అకస్మాత్తుగా ఒక నల్లని కాంతితో ప్రకాశించింది. ఈ నల్లని కాంతి ఆ నల్లరాయి నుండి వెలువడి కొంతసేపు గాలిలో తేలుతూ తరువాత అర్జునుడి తలలోకి ప్రవేశించి వెంటనే అదృశ్యమైంది. అదే సమయంలో పురాతనమైన మరియు నిర్జనమైన ఆ ప్రదేశంలోకి సునామీలాగా లేదా మంచు రాశిలాగా ఒక వింత శక్తి ప్రవేశించింది. ఆ వింత శక్తి తన ముందు నిలబడిన ప్రతి వ్యక్తి అల్పమైనవాడని భావించింది. 38 నుండి 18 అర్జునుడు హఠాత్తుగా కళ్ళు తెరిచాడు. అతని శరీరం అంతా చెమటతో తడిసిపోయింది, భయంతో వణికిపోతున్నాడు. ఆ వింత ఉనికి వల్ల అతనికి మెలకువ వచ్చింది. తనను తాను శాంతపరుచుకుని నవ్వడానికి ప్రయత్నించాడు. ఒక కలలో తనను తాను ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉంచుకోవడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ముఖం రుద్దుకుంటూ రాత్రి ఆకాశం వైపు చూసి సమయాన్ని అంచనా వేశాడు. అప్పుడు అతనికి చిరాకు కలిగింది. అతను కేవలం 2 గంటలు మాత్రమే నిద్రపోయాడు, బయట బాగా చీకటిగా ఉంది. త్వరగా లేచి జింక చర్మపు దుప్పటిని మడిచి నల్లరాతి దిండును దాని స్థానంలో తిరిగి పెట్టాడు. లేవగానే అతని నుదురు చిట్లింది, తిరిగి తన మంచం వద్దకు వెళ్లాడు. 39:04 అతను వెనక్కి తిరిగి దిండు వైపు చూశాడు. అది మునుపటిలా లేదని అతని అంతరాత్మ గ్రహించింది. అనుమానంతో అర్జునుడు ఆ దిండును చేతిలోకి తీసుకుని చూడగా దాని బరువు గణనీయంగా తగ్గిపోయిందని గ్రహించాడు. వింతగా ఉంది, ఈ రాయి అకస్మాత్తుగా ఇంత తేలికగా ఎలా మారింది? ఈ ప్రశ్న అతని మనసులో మెదిలింది. ఆ తర్వాత మరిన్ని ప్రశ్నలు తలెత్తాయి. గాలిలోకి విసిరిన ఒక మందపాటి పుస్తకం, దాని పేజీలు విడిపోయి నేలపై పడుతున్నట్లుగా ఉంది. అర్జునుడు ఆశ్చర్యపోయాడు, కాసేపటి వరకు దాన్ని పట్టుకున్న సంగతి కూడా మర్చిపోయాడు. ఆ నల్లరాయి దిండు నేలపై పడి ఒక పుస్తకంలా తెరుచుకోవడాన్ని అర్జునుడు చూశాడు. అతను దాన్ని నమ్మలేకపోయాడు. 39 నుండి 47 అయితే అతను తన ముందున్న దిండు వైపు చూస్తున్నాడు. అది రాయి కాదా? అది అకస్మాత్తుగా పుస్తకంగా ఎలా మారింది? ఆ నల్లరాయి దిండు ఏడాదికి పైగా అర్జునుడి వద్ద ఉంది, అది అతనికి బాగా తెలుసు. అతను ఇంతకుముందు నల్లరాయిని కనుగొనలేదా? మరి అది పుస్తకం కాదా? ఎప్పుడో ఏదైనా ముసలి తాబేలు తన కుబుసం విడిచి పాముగా మారిందా? అతను ఆ పుస్తకాన్ని తీయడానికి వంగినప్పుడు వెంటనే దానితో ఒక అనుబంధాన్ని అనుభవించాడు. మళ్లీ చూసినప్పుడు అది తను వాడుతున్న దిండు అని అతను ఒప్పుకోవలసి వచ్చింది. ఈ మందపాటి పుస్తకం అతన్ని నిశ్శబ్దం చేయడానికి సరిపోయింది. అయినప్పటికీ 40 నుండి 29 అందులో మాటలు లేవు. అది ఖాళీగా ఉంది, కానీ పుస్తకంలోని పేజీలు లోపల చూడకుండా అతన్ని అడ్డుకున్నాయి. అతను మెల్లగా ఒక పేజీని చించడానికి ప్రయత్నించాడు, కానీ అది చిరగలేదు. ఇది అతన్ని నిజంగా ఆలోచింపజేసింది. అతను దానిని 1 సంవత్సరం పాటు ఉపయోగించాడు, ఇప్పుడే దాని అసలు ప్రయోజనం తెలుసుకున్నాడు. కాని ఈ ఖాళీ నల్ల పుస్తకం వల్ల ఉపయోగం ఏమిటి?
అతను పుస్తకాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాడు, అయినా ఏమీ కనుగొనలేకపోయాడు. మర్మమైన అర్జునుడు పుస్తకంలోని మొదటి పేజీని తిప్పాడు, అందులో ఏమీ లేదు. ఆ ఖాళీ పేజీని చూస్తూ ఏదో మారుతోందని అతను గమనించాడు. అప్పుడు పేజీలో ఏదో మారుతోందని అతనికి అనిపించింది. 41 నుండి 14 ఒక నిర్జన ప్రదేశంలో తన కలలో తాను అనుభవించిన అదే వింత ఉనికి మళ్లీ ప్రత్యక్షమైంది. బంగారంతో ఒక పంక్తి వ్రాయబడింది. రక్తం తీసుకోబడింది. ఒక బంగారు శరీరం అవతరించింది. అద్భుతం కాదు, కాని ఒక బంగారు అమరుడు. ఈ మాటలు అర్జునుడి ఆత్మలోకి లోతుగా చొచ్చుకుపోయాయి. దాంతో అతను ఆ పుస్తకాన్ని టపమని మూసేశాడు. అతని ఒంట్లో ఒక వణుకు పుట్టింది. లోతుగా శ్వాస తీసుకుని అతను కొంత శాంతపడ్డాడు. ఈ నల్ల పుస్తకం ఏ రహస్యాలను దాచిపెట్టింది? అతనికి ఏమీ తెలియదు, కాని తాను నల్లగాలి పర్వతాల నుండి పొందిన ఈ వస్తువు ఒక గొప్ప చరిత్రను దాచిపెట్టిందనే భావన అతనికి కలిగింది. 41 నుండి 57 కొద్దిసేపు నిశ్శబ్దం తరువాత అతను మళ్లీ ఆ నల్ల పుస్తకాన్ని తెరిచాడు. ఈసారి అతను ఆ పేజీలోని మొదటి పంక్తిని చదివాడు. ఇది కల కాదని స్పష్టమైంది. నెమ్మదిగా మిగిలిన పంక్తులు కూడా నెమ్మదిగా కనిపించాయి. గర్వించదగిన బంగారు శరీరం, ఆవరణపై పాలన, అచంచలమైన స్ఫూర్తి. అతను దిగివస్తాడా? ఆ పేజీ అంతటా 8 పంక్తులు, 32 పదాలు విస్తరించి ఉన్నాయి. ఈ పదాలు స్వర్గభూములను జయించాలనే భావనను కలిగించాయి. వాటిలో ఒక అభేద్యమైన స్ఫూర్తి ఇమిడి ఉన్నట్లుగా అనిపించింది. ఈ 32 పదాల అర్థం చాలా తేలికగా అర్థమయ్యేలా ఉంది. సహజంగానే అర్జునుడు దాన్ని వెంటనే గ్రహించాడు. కాని ఆ నల్ల పుస్తకం చరిత్ర తెలియకపోవడంతో అతను కొంచెం కంగారుపడ్డాడు. 42 నుండి 45 ఒకవేళ ఇది ఏదైనా ఉచ్చు అయితే? అతను ఆదివాసి గురుకులంలో ఒక సాధారణ శిక్షణార్థి మాత్రమే కాబట్టి ఇలా ఆలోచించి తనలో తనే నవ్వుకున్నాడు. తన కోసం ఒక ఉచ్చు పన్నేంతగా ఎవరైనా తన గురించి ఎందుకు అంతగా పట్టించుకుంటారు? చివరి కొన్ని పంక్తులు చదివి వాటి అర్థాన్ని గ్రహించాక ఈ నల్లరాయి దిండు ఎందుకు పుస్తకంగా మారి ఉండాలో అతనికి అర్థమైంది. దీనికి ఈ రాత్రి తన కలతో ఖచ్చితంగా సంబంధం ఉంది. 1 సంవత్సరానికి పైగా ఈ దిండు ఎటువంటి మార్పు లేకుండా అలాగే ఉంది, కాని ఈ రోజు అకస్మాత్తుగా అది ఒక పుస్తకంగా మారింది. ఈ 2 సంఘటనల మధ్య లోతైన సంబంధం ఉండి తీరాలి. అది తన మారుతున్న స్వభావం వల్లేనా? 43 నుండి 29 ఈ నల్లరాయి దిండును మార్చింది అతనే. ఈ పుస్తకం నా వల్లనే ఆవిర్భవించి ఉంటే అది నా కోసమే పుట్టింది. అంటే ఈ నల్ల పుస్తకానికి అసలైన యజమానిని నేనే. ఇలా ఆలోచించి అర్జునుడు ఇక ఏమాత్రం సంకోచించలేదు. దానిని క్రియాశీలం చేయడానికి తన రక్తాన్ని చుక్కగా వేయాలని ఆ పుస్తకంలో స్పష్టంగా వ్రాసి ఉంది. అలా అనుకుని అతను తన వేలిని పళ్లతో గట్టిగా కొరికి ఆ పేజీపై ఒక రక్తపు చుక్కను వేశాడు. ఆ పేజీపై రక్తం చుక్కగా పడింది, కాని ఎటువంటి స్పష్టమైన మార్పు కనిపించలేదు. కొంత సమయం తరువాత ఆ పేజీ నుండి ఒక నల్లని కాంతి వెలువడటం ప్రారంభమైంది. అదే సమయంలో అర్జునుడికి తన శరీరం అసౌకర్యంగా మారినట్లు అనిపించింది. 44 నుండి 16 అతని గాయాలు కాలిన గాయాల్లా నొప్పి పెట్టడం మొదలుపెట్టాయి. అతని తల కూడా తీవ్రంగా నొప్పి పెట్టడం మొదలుపెట్టింది. అతను పళ్ళు బిగించి దాన్ని భరించాడు. అతని రక్తం కారుతూనే ఉంది మరియు పుస్తకంలోని నల్లని కాంతి క్రమంగా ప్రకాశవంతంగా మారింది. చాలా పోరాటం మరియు ప్రయత్నం తర్వాత అర్జునుడు స్పృహ కోల్పోయే స్థితికి వచ్చాడు. కాని ఇంతలో పుస్తకంలో ఒక పెద్ద మార్పు వచ్చింది. ఆ నల్లని కాంతి ఇప్పుడు కుంచించుకుపోవడం మరియు తిరగడం ప్రారంభించింది మరియు పేజీ మధ్యలో ఒక చిన్న సుడిగుండం కనిపించింది. ఆ సుడిగుండం లోపలి నుండి ఒక బంగారు కాంతి కనిపించడం ప్రారంభించింది. అర్జునుడు తన స్పృహను గట్టిగా నిలుపుకొని ఆ అద్భుతమైన మార్పును జాగ్రత్తగా చూశాడు. అది ఆ నల్లని సుడిగుండం లోపలి నుండి వస్తున్నట్లు అనిపించింది. 45:00 నెమ్మదిగా ఒక చిన్న గుండ్రని, మెరిసే నల్లని, రహస్యమైన వస్తువు కనిపించడం మొదలైంది. ఆ పుస్తకంలో నిజంగా ఏదో ఉందని అతను నివ్వెరపోయాడు. తన కళ్ల ముందు రక్తం కారడం చూసినప్పుడు ఇంతకు ముందు రాసిన 32 పదాలు అబద్ధం కాదని అతనికి అర్థమైంది. రక్తం తీసుకోబడింది. బంగారు శరీరం బయటకు వచ్చింది. అయితే ఇది ఎలాంటి బంగారు శరీరం? ఈ ఆలోచనతో అర్జున్ పాలిపోయిన ముఖంలో ఉత్సుకత వెల్లువెత్తింది. కొన్ని క్షణాల తర్వాత ఆ మెరిసే గుండ్రని వస్తువు పూర్తిగా తన ముందు ప్రత్యక్షమైన వెంటనే అతను అసంకల్పితంగా తన లాలాజలాన్ని మింగేశాడు. అతని ఊహ ఎంత ఉన్నతమైనదైనా ఈ బంగారు శరీరం ఇలా ఉంటుందని అతను ఎన్నడూ ఊహించి ఉండడు. 46:00 ఆ వస్తువు సుమారు 30 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న ఒక బంగారు అస్థిపంజరం, మరియు దానిలో నుండి మొదటగా బయటకు వచ్చినది దాని పుర్రె. ఈ బంగారు పుర్రె ధ్యానంలో లీనమైనట్లుగా పుస్తకపు పుటల పైన తేలుతూ ఉంది. దానిలోని ప్రతి ఎముక యొక్క కాంతి అర్జునుడి చిన్న కుటీరాన్ని ప్రకాశవంతం చేసింది. క్రమంగా పుటలపై ఉన్న ఆ చీకటి సుడిగుండం కుంచించుకుపోవడం ప్రారంభమైంది మరియు అంతా మళ్లీ నిశ్శబ్దంగా మారింది. అర్జునుడు ఈ వింత బంగారు అస్థిపంజరాన్ని ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాడు. తరువాత ఏమి చేయాలో అతనికి అర్థం కాలేదు. ఆ పుస్తకంలో బంగారు శరీరాన్ని ఎలా బయటకు తీయాలో మాత్రమే వివరించబడింది, కాని తరువాత ఏమి చేయాలో వివరించబడలేదు. శ్రద్ధగా వినండి. 46 నుండి 44 దాన్ని చూసినప్పుడు అర్జునుడికి ఏదో వింతగా అనిపించింది. తన ముందు నిలబడి ఉన్న ఆ బంగారు అస్థిపంజరానికి కళ్ళు లేవు, అయినా అది తననే తదేకంగా చూస్తున్నట్లు అనిపించింది.
దానికి పెదవులు కూడా లేవు, అయినా అది తన బలహీనతను ఎగతాళి చేస్తున్నట్లు అనిపించింది. ఇలా అనుకుని అర్జునుడికి కోపం వచ్చి, దాన్ని పట్టుకోవడానికి చేయి చాచాడు. ఇంత చిన్న అస్థిపంజరం, కాని ఎంత అహంకారం! అయితే అతను దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించగానే, ఆ బంగారు అస్థిపంజరం అకస్మాత్తుగా అతని వైపు దూసుకొచ్చి అతని ఛాతీని బలంగా ఢీకొట్టింది. అర్జునుడు భయంతో కేకలు వేశాడు. ఒక అస్థిపంజరం ఛాతీని ఢీకొట్టి, చీల్చుకుంటూ వెళ్లడం ఒక భయంకరమైన అనుభవం. 47 నుండి 30 అది అతని శరీరంలోకి ప్రవేశించి ఒక ప్రకాశవంతమైన కాంతిని విడుదల చేసింది. ఆ కాంతి అర్జునుడి చర్మంలోని ప్రతి రంధ్రంలోకి చొచ్చుకుపోవడం ప్రారంభించింది. ఆ తర్వాత అతని శరీరం మొత్తం భరించలేని నొప్పితో పేలిపోయింది. కాని ఇది సాధారణ నొప్పి కాదు, అది అతని ఎముకల లోతుల్లోంచి వస్తున్న నొప్పి. అతను వేగంగా శ్వాస తీసుకోవడం ప్రారంభించాడు. కాని నొప్పి ఎంత భయంకరంగా ఉందంటే అతను తనను తాను నియంత్రించుకోలేకపోయాడు. అతను నేలపై పడిపోయాడు. అతని శరీరం ఒక రొయ్యలా వంగి మెలితిరిగింది. ఒక భయంకరమైన చప్పుడుతో అతని శరీరంలో నొప్పి అలలు ఎగసిపడటం ప్రారంభించాయి. ఆ క్షణంలో అర్జునుడి శరీరంలోని ఎముకలన్నీ పగిలిపోయాయి. అతనికి బలం లేకపోవడంతో కనీసం ఒక వేలు కూడా కదపలేకపోయాడు. 48 నుండి 14 అది భ్రమ కాదు. ఎవరైనా అతని శరీరం లోపలికి చూసి ఉంటే, అతని ఎముకలు విరిగిపోవడం, విరిగిన ప్రతి ఎముకకు బంగారు పొర పూయబడి ఉండటం గమనించి ఉండేవారు. ఈ పొర విరిగిన ఎముకలను బాగుచేయడానికి ప్రయత్నిస్తోంది. కాని దాని బాగుచేసే వేగం, విరగడం కంటే చాలా నెమ్మదిగా ఉంది. బాగుచేయడం పూర్తయినప్పుడు, ఎముకలు మళ్లీ విరిగిపోతాయి. మానవ ఎముకల చుట్టూ ఎముక మధ్య మరియు నరాలు ఉంటాయి. ఏ చిన్న స్పర్శ అయినా ఈ ఎముకలకు తీవ్రమైన గాయం కలిగించగలదు. ఆ క్షణంలో అర్జునుడు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొని ఉంటాడో మీరు ఊహించగలరు. అతని శరీరంలో విరగని ఒక్క ఎముక కూడా లేదు. ఈ పరిస్థితిని మరెవరైనా ఎదుర్కొని ఉండేవారు. 48 నుండి 58 అది అతనికి కూడా భరించరానిదిగా ఉండేది మరియు అతని బలం అర్జునుడి కంటే వేల రెట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, అతను ఇప్పటికీ స్పృహ కోల్పోయి ఉండేవాడు. కాని అర్జునుడికి ఆ నొప్పి 1000 రెట్లు ఎక్కువగా ఉంది. ఆ గుడిసె నుండి ఒక బాధాకరమైన అరుపు వినిపించింది మరియు సమీపంలో వాకింగ్కు వెళ్లిన ఒక సహవిద్యార్థి ఆ అరుపుకు భయపడి త్వరగా పారిపోయాడు. ఎక్కడి నుంచో ఒక సందేశం వచ్చింది. అది ఈ బంగారు శరీరం నుండి వచ్చింది. అర్జునుడి స్పృహను నాశనం చేసి, అతని శరీరాన్ని స్వాధీనం చేసుకో. అర్జునుడు అంగీకరించాడా? అతను కదలలేకపోయినప్పటికీ, తన స్పృహను నిలుపుకోవడానికి పోరాడాడు మరియు అతను ఈ బంగారు శరీరం తనను నియంత్రించడానికి ఎప్పటికీ అనుమతించడు. ఆ బంగారు శరీరానికి భయం వేసింది మరియు 49 నుండి 45 అతను పదేపదే అర్జునుడి ఎముకలను విరిచి, అతని నరాలను హింసించి, అతడు స్పృహ కోల్పోయేలా చేశాడు. ఒకవైపు గర్వంతో ఉన్న బంగారు అస్థిపంజరం, మరోవైపు అర్జునుడి అచంచలమైన ఆత్మవిశ్వాసం ఉన్నాయి. ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో ఎవరూ ఊహించలేకపోయారు. ఈ క్షణం చాలా కీలకమైనదని అర్జునుడికి తెలుసు. ఇది తన తోటి విద్యార్థులతో ఇంతకుముందు ఎదుర్కొన్న సవాళ్లకు పూర్తి భిన్నమైనది. ఇదే మునుపటి అర్జునుడై ఉంటే, అతను ఓటమిని అంగీకరించేవాడు. కాని ఇప్పుడు అతను వదులుకోడు. ఎంతటి నొప్పిని భరించడానికైనా సిద్ధపడతాడు. అతని చైతన్యానికి, ఆ బంగారు శరీరం యొక్క విధ్వంసక శక్తికి మధ్య ఒక భీకర పోరాటం జరుగుతోంది. మరియు ఈ యుద్ధం అర్జునుడి కోసమే. 50 నుండి 27 శరీరం లోపల జరుగుతున్నది ఏమిటంటే, నువ్వు లాగు, నేను లాగు. ఒక్క అంగుళం కూడా వదులుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. కాలక్రమేణా, ఇంతకుముందు తాను అనుభవించిన భరించలేని నొప్పి క్రమంగా తగ్గుతుండటంతో అర్జునుడు ఆశ్చర్యపోయాడు. ఇది అతని ఆత్మను మేల్కొల్పి, అతనికి శక్తిని నింపింది. ఇప్పుడు అతనికి అర్థమైంది. అర్జునుడికి, బంగారు శరీరానికి మధ్య పెనుగులాట జరిగినప్పుడు, అతని ఎముకలు పదేపదే విరగడం వల్ల మరింత బలపడ్డాయి. అతని ఎముకలు బలపడే కొద్దీ, బంగారు శరీరం యొక్క శక్తులు బలహీనపడటం ప్రారంభించాయి. తద్వారా నొప్పి తగ్గడం మొదలైంది. ఆ పెనుగులాట త్వరలో ముగియబోతోంది. ఇప్పుడు పరిస్థితి అతనికి అనుకూలంగా మారింది. 51 నుండి 11 ఇంతకుముందు భరించలేనిది ఇప్పుడు భరించగలిగేలా మారింది. ఆ నొప్పి తేలికపాటి దురదలా అనిపించడం మొదలైంది. ఆ తర్వాత చల్లటి నీటి చుక్కల్లా, ఒంటికి క్రీము రాస్తున్నట్టుగా అనిపించింది. తన శరీరంలోని లక్షలాది చర్మరంధ్రాలు తెరుచుకుంటున్నట్టు, సేదతీరుతున్నట్టు అనిపించడంతో అర్జునుడికి కోపం ఉప్పొంగింది. ఆ బంగారు శరీరం యొక్క నిస్సహాయ పోరాటాన్ని చూసి, అతను గట్టిగా శపించి, తనలోని ఆ శక్తివంతమైన ఉనికిని అణిచివేశాడు. ఇప్పుడు అతని శరీరంలోని ప్రతిదీ ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది. ఆహ్లాదకరమైన సంతృప్తి, ఉపశమనంతో నిండిన ఒక దీర్ఘ నిట్టూర్పు వెలువడింది. అర్జునుడు దాదాపు గంటసేపు నేలపై ప్రశాంతంగా పడుకుని ఉన్నాడు. ఎందుకంటే అతను ఇప్పుడే 51 నుండి 57 అతను తన శక్తినంతటినీ కోల్పోయాడు. గంట క్రితం అర్జునుడికి అదంతా ఒక కలలా అనిపించింది. ఇదంతా నిజమని అతను నమ్మలేకపోయాడు. నిశ్శబ్దంగా అతను తనను తాను గుద్దుకుని, ఆ నొప్పిని అనుభవించాడు. అసలు ఇదంతా ఏమిటి? ఈ నల్ల పుస్తకం చరిత్ర ఏమిటి? అతని గుండె నెమ్మదిగా కొట్టుకోవడం ఆగిపోయే వరకు అతను నిరాశతో గొణుక్కున్నాడు. తాను మునుపటిలా లేనని అతనికి అకస్మాత్తుగా అనిపించింది. ఇంతకుముందు అతను 3 పూటలా సరిగ్గా తినలేక, ప్రతి 5 రోజులకు ఒకసారి దెబ్బలు తినాల్సి వచ్చేది. దానివల్ల అతని ఎముకలు బలహీనపడ్డాయి. కాని ఇప్పుడు తన ఎముకలలో శక్తి కొరవడిందని అతనికి స్పష్టంగా అనిపించింది.
52-42 అతని శరీరం లోపల బయట నెమ్మదిగా కదలిక వ్యాపిస్తున్నట్లు అనిపించింది మరియు ఇంతకుముందు భరించలేనంతగా ఉన్న నొప్పి ఇప్పుడు లేదు. ఇది గ్రహించి అర్జునుడు త్వరగా తన చేతులపై ఉన్న చొక్కా చేతులను పైకి మడిచి బట్టలు విప్పాడు. అతను జాగ్రత్తగా చూసుకున్నప్పుడు తన శరీరంపై ఎటువంటి గాయాలు లేదా పుండ్లు లేవని కనుగొన్నాడు. అవన్నీ మాయమయ్యాయి. పాత గాయాలు కూడా పూర్తిగా నయమయ్యాయి. తన శరీరం ఇప్పుడు ఎలాంటి గాయాలు లేకుండా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న నవజాత శిశువులా ఉందని అర్జునుడు భావించాడు. ఇంతకుముందు గాయాల గుర్తులు ఉన్న చోట రాపిడి కారణంగా చనిపోయిన చర్మం రాలిపోయింది. 53-25 దాని కింద ఉన్న మృదువైన చర్మం బయటపడింది. అచ్చం పసిపిల్లాడిలా, కాని ఇంకా ఆరోగ్యంగా. నేను ఏడుస్తున్నాను అని అతను దీర్ఘంగా నిట్టూర్చి అన్నాడు. తన శరీరంలోని ఆ బంగారు అస్థిపంజరం ఎంత బలంగా ఉందో, దాని పునరుత్పత్తి సామర్థ్యం ఎంత అద్భుతంగా ఉందో అని ఆలోచిస్తూ అప్పుడు అతను తన బలాన్ని అంచనా వేసుకుని తాను ఇంకా శారీరక బలోపేతంలో 3వ దశలోనే ఉన్నానని కనుగొన్నాడు. ఎటువంటి మార్పు లేదు. ఇది చూసి అతను కొంత నిరాశ చెందాడు. అంతర్గత వ్యక్తులకు మాత్రమే తెలిసిన నదులు మరియు కథల గురించి అర్జునుడు తన బాల్యంలో చాలా విన్నాడు. ఈ ప్రపంచంలో అసాధారణమైన బలాన్ని కలిగి ఉన్న చాలా మంది ఉన్నారని అతనికి తెలుసు. 54-11 అతను ప్రసిద్ధి చెందగలిగేవాడు, కాని అదంతా ఒక కథ మాత్రమే. ఈ ప్రపంచంలో ఎంతమంది నిజంగా సంతోషంగా ఉండగలరు మరియు అలాంటి అదృష్టాన్ని పొందగలరు? అపారమైన శక్తి ఉన్న ఆ గొప్ప గురువులు మరియు నిపుణులు కూడా చివరి క్షణాల్లో నేలమీదనే ఉండిపోయి వారసుడి కోసం ఎదురు చూశారు. అలాంటి అద్భుత సంఘటనలు జరిగాయా? కాని ఇప్పుడు అదే సమస్య అర్జునుడికి ఎదురైంది. అతని అవగాహనకు అందని ఆ నల్ల పుస్తకం నిస్సందేహంగా చాలా పురాతనమైనది మరియు రహస్యమైనది. మరియు అతని శరీరంలో ఉన్న బంగారు అస్థిపంజరం ఎటువంటి సందేహం లేకుండా అసాధారణమైనది. అది అర్జునుడిదే. 54-55 దానిని అదృష్టం అనవచ్చు లేదా అతని విధి అనవచ్చు. ఆ నల్ల పుస్తకం మొదటి పేజీలో వ్రాసిన 4 పంక్తులు: గర్వించదగిన బంగారు శరీరం, పరివేష్టిత పరిపాలన, అచంచలమైన ఆత్మ. అతడు దిగివస్తాడా? ఒకవేళ అర్జునుడు ఈ నల్ల పుస్తకాన్ని తీసుకోకుండా వేరొకరు దాన్ని కనుగొని ఉంటే అది పనికిరానిదని భావించి దాన్ని పారవేసి ఉండేవారు. అది తై పర్వతం వలె అచంచలమైనది మరియు రహస్యమైనది. దానిని తెరవడం అసాధ్యం. కాని అర్జునుడు దానిని తీసుకుని 1 సంవత్సరం పాటు దిండుగా ఉపయోగించడం వల్ల మాత్రమే అది అతని శరీరం యొక్క అచంచలమైన మరియు దృఢమైన స్వభావాన్ని గ్రహించింది మరియు ఈ రోజు దాని రహస్యం వెల్లడైంది. మరో మాటలో చెప్పాలంటే అది అతనిదే. 55-39 విధిని ఎదుర్కోవడం అతనికి అదే మొదటిసారి, కాని అతను స్వయంగా సాధించుకున్న మొదటి విజయం కూడా అదే. ఈ ఆలోచన రాగానే అర్జునుడి హృదయంలో ఆత్మసంతృప్తి వెల్లువెత్తింది. ఉత్తమమైన గుర్రానికి ఉత్తమమైన జీను ఉండాలి, మరియు వీరులు సాటిలేని బహుమతులను పొందుతారు. ఆ నల్ల పుస్తకం 1 సంవత్సరం పాటు తాను దిండుగా వాడిన పుస్తకమే అది అని అర్జునుడికి అకస్మాత్తుగా గుర్తొచ్చింది. ఇప్పటివరకు అది అసలు ఏమిటో, అది తనకెలా దొరికిందో అతను ఆలోచించలేదు. అతను ఇంకా దీని గురించే ఆలోచిస్తుండగా ఆ నల్ల పుస్తకం ప్రత్యక్షమై ధడమని మూసుకుని నేలమీద పడిపోయింది. అర్జునుడు నిశ్చేష్టుడయ్యాడు. 56-23 అతను ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని గాఢంగా ఆలోచించసాగాడు. అప్పుడు అతనికి ఒక ఆలోచన తట్టింది. అతను తన చేతిని కొద్దిగా కదపగానే ఆ పుస్తకం అకస్మాత్తుగా మాయమైంది. అతను మళ్లీ ప్రయత్నించగా ఆ పుస్తకం తిరిగి ప్రత్యక్షమైంది. ఈ దృశ్యం ఒక మాయలా అనిపించింది. అర్జునుడి ముఖం అత్యంత గంభీరంగా మారింది, ఎందుకంటే కేవలం ఒక ఆలోచనతో ఈ నల్లని పుస్తకం తన శరీరంలోకి ప్రవేశించగలదని అతను నిజంగా గ్రహించగలిగాడు. ఈ పుస్తకం ఆత్మశిలతో తయారు చేయబడిందా? ఈ ఆలోచన అతన్ని భయపెట్టింది. ఆత్మశిలను ఒక పౌరాణిక రత్నంగా పరిగణిస్తారు. కోట్లాది దయ్యాలు, ఆత్మలు ఏదో అంతుచిక్కని లోతుల్లో నివసిస్తాయని అంటారు. 57-07 అగాధంలో లెక్కలేనన్ని మానవ శక్తులు పోగుపడతాయి మరియు ఈ రాయి లక్షలాది ఆత్మల బాధను, వేదనను తనలో ఇముడ్చుకుందని చెబుతారు. లక్షలాది జీవితాల బాధ ఈ నల్లరాయిలో బంధించబడింది. ఏ ప్రాణి దాని లోపలికి ప్రవేశించలేదు మరియు అక్కడ గడ్డి కూడా పెరగదు. ఈ మాటలు కొంచెం అతిశయోక్తిగా అనిపించవచ్చు కాని ఒక సోల్ స్టోన్ పరిమాణంలో 57-36 5 సెం. మీ బాయ్ 3.5 సెం. మీ రాయిని సృష్టించడానికి ఎన్ని ప్రాణాలు బలి అయి ఉండాలి? ఈ పురాణ రాయి యొక్క సృష్టి నిజంగా క్రూరమైనది మరియు రక్తసిక్తమైనది. దాని నిర్మాణం సమయంలో దాని చుట్టూ ఉన్న ప్రతి ప్రాణం క్షణాల్లో తుడిచిపెట్టుకుపోయి ఉంటుంది, మరియు దాని నిర్మాణ సమయం కూడా పోల్చలేనంతటిది. దాని నిర్మాణానికి 1000 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ, బహుశా 10,000 సంవత్సరాలు కూడా పట్టి ఉండవచ్చు. సృష్టి ప్రక్రియను పక్కన పెడితే ఈ స్పిరిట్ స్టోన్ను ఒక అత్యున్నత నిధిగా పరిగణించవచ్చు. దీనికి ఒక ప్రత్యేక సామర్థ్యం ఉంది. ఇది ఒకరి శరీరంతో అనుసంధానం కాగలదు మరియు అదే సమయంలో ఒక కొత్త కోణాన్ని తెరవగలదు. ఈ కోణం అత్యంత నమ్యమైనది. 58-22 మరియు దానిలో వస్తువులను భద్రపరచడం కష్టమైన పని కాదు. అర్జునుడు కేవలం ఒక పరీక్షా శిష్యుడు, అది ఒక సాధారణ స్థానమే అయినప్పటికీ అతని అనుభవాలు తక్కువేమీ కావు. అతను చిన్నప్పటి నుండి ఆత్మశిల గురించిన పౌరాణిక కథలను విన్నాడు మరియు ఈ రాయి గురించి అతనికి చాలా జ్ఞానం ఉంది. అతనికి ఈ నల్ల పుస్తకం అందినప్పుడు అతను దాని గురించి పెద్దగా ఆలోచించలేదు.
ఈ పుస్తకం తన శరీరంలోకి ఎలా వచ్చిందో, దాని నుండి బయటకు వచ్చిన బంగారు అస్థిపంజరాన్ని తాను ఎలా గుర్తించాడో అని అతను ఆశ్చర్యపోతూనే ఉన్నాడు. కాని ఇప్పుడు ఈ రాయి నిజంగానే ఆత్మశిల అని అతను గుర్తించాడు. అతని కళ్లలో చెమటలు పట్టాయి. 5907 గాథల ప్రకారం ఆత్మశిలలు ప్రపంచం నుండి దాదాపుగా నాశనమైన వస్తువులు. తాను ఒక ఆత్మశిలను, అది కూడా అంత భారీ పరిమాణంలో, ప్రత్యక్షంగా చూస్తున్నానని అర్జునుడు నమ్మలేకపోయాడు. గాథల ప్రకారం ఒక ఆత్మశిల పరిమాణం కేవలం 3.5 సెం. మీ బై 3.5 సెం. మీ మాత్రమే ఉంటుంది, మరియు ఈ పరిమాణంలో కూడా అది ఎవరికైనా అమూల్యమైన ఆస్తి కావచ్చు. కాని అర్జునుడి ముందున్న రాయి 37 సెం. మీ పరిమాణంలో ఒక పుస్తకం రూపంలో ఉంది. దాని విలువ అంచనాకు అందనిది. ఈ వార్త బయటకు తెలిసి ఉంటే బహుశా మొత్తం హర్షవర్ధన సామ్రాజ్యం నాశనమై ఉండేది. 59 నుండి 53 యోధుల సైన్యాలు ఈ పుస్తకాన్ని చేజిక్కించుకోవడానికి దాడి చేసి ఉండేవి, మరియు ఈ వస్తువు ఏ సాధారణ యుద్ధ విద్యాలయానికి కూడా చేరి ఉండేది కాదు. అర్జునుడి చేతులలో వెచ్చదనం కలిగింది. అతనికి భయం వేసింది. కాని ఈ నిధి అతని శరీరంలో ఉండి అతన్ని ప్రమాదం నుండి కాపాడుతోంది. ఈ నిధిని తన శరీరంలో దాచుకుని అర్జునుడు వెంటనే తన కుటీరానికి తిరిగి వచ్చాడు. అతను తేలికగా నడుస్తున్నాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. రోజురోజుకి అతనికి మరింత ఉత్సాహంగా, సురక్షితంగా అనిపించింది. అతని బలం చాలా తక్కువ, అలాంటప్పుడు ఆ నల్ల పుస్తకాన్ని తన శరీరంలోకి గ్రహించుకున్నా కూడా ఈ నిధిని ఎలా కాపాడుకోగలడు? 1037 అది ముగిసిపోయింది. దాన్ని కనుగొనే అవకాశం కూడా తగ్గిపోయింది. అయినా అతని మనసు కుదురుకోలేకపోయింది. కేవలం సాధనతో, కేవలం శక్తిమంతులు మాత్రమే తమ నిధిని కాపాడుకోగలరు. ఇలా ఆలోచిస్తూ అర్జునుడి ముఖం ప్రశాంతమైంది. అతనికి 9 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది. అతను ఎటువంటి మద్దతు లేకుండా ఈ గురుకులానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? కేవలం సాధన చేసి శక్తిని పొందడానికే. అర్జునుడి చేతిలో ఒక పుస్తకముంది. దాని మొదటి పేజీలో బంగారు శరీరం గురించి రాసి ఉంది. దాని ఉపయోగం అతనికి ఇంకా అర్థం కాకపోయినా, అది నిరుపయోగం కాదని అతనికి తెలుసు. ఆ పుస్తకంలో ఇంకా చాలా పేజీలు ఉన్నాయి. అంటే అది కేవలం బంగారు శరీరం గురించేనా? 1121 ఈ సంవత్సరం అర్జునుడికి 15 ఏళ్లే అయినా, గడిచిన 3 ఏళ్ల కఠినమైన అనుభవాలు అతడిని తోటివారికన్నా ఎంతో పరిణతి చెందినవాడిగా చేశాయి. ఈ అనుభవాలే అతనిలో ఒక అచంచలమైన స్వభావాన్ని పుట్టించాయి. అతను శాంతించిన తర్వాత తన మంచం మీద కూర్చుని పుస్తకంలోని మొదటి పేజీని జాగ్రత్తగా చదవడం మొదలుపెట్టాడు. మొదటి పేజీ చూశాక అందులో అసాధారణంగా ఏమీ కనిపించకపోవడంతో అతను రెండో పేజీకి తిప్పాడు. గడిచిన అనుభవాల వల్ల అతని చేతలు ఇప్పుడు మరింత సహజంగా, ఒక జ్ఞాని చేతల్లా అనిపించాయి. అప్పుడు అర్జునుడి కళ్ళు నెమ్మదిగా పెద్దవయ్యాయి. 124 నల్లని పుటలపై బంగారు అక్షరాలు కనిపించడం మొదలయ్యాయి. తేజోవంతమైన బంగారు దేహం. తపస్సు యొక్క రహస్యం. కొద్దిసేపటి క్రితం నిరుత్సాహంగా ఉన్న అతని మనోధైర్యం ఇప్పుడు ఉత్సాహంతో నిండిపోయింది. అతను ఊహించినట్లే ప్రతి పుటలో ఏదో దాగి ఉంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అర్జునుడి పూర్తి దృష్టి పుస్తకంలోని రెండవ పుటపై కేంద్రీకరించబడింది. అకస్మాత్తుగా బంగారు అక్షరాలు పుటల నుండి బయటకు వచ్చి గాలిలో తేలియాడే చేపల వలె అర్జునుడి మనస్సులోకి ప్రవేశించాయి. వాటి కాంతి ఒక క్షణం పాటు అతని చుట్టూ ఉన్న చీకటిని ప్రకాశవంతం చేసి ఆపై అదృశ్యమైంది. దీని తరువాత తన మనస్సులో ఒక కొత్త విషయానికి ఆవిర్భవించినట్లు అర్జునుడికి అనిపించింది. 1248 సమాచారం నింపబడింది. ఈ జ్ఞానమంతా ఆ బంగారు కాంతి వల్లనే లభించింది. తన హృదయాన్ని ప్రశాంతం చేసుకుని అర్జునుడు కళ్ళు మూసుకుని ఆ సమాచారాన్ని ఆకళింపు చేసుకోవడం ప్రారంభించాడు. నిజానికి అతను దానిని అర్థం చేసుకోవాల్సిన లేదా ఆకళింపు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ అక్షరాలు అతని మనస్సులో ముద్రించబడినప్పుడు అతను సహజంగానే వాటి అర్థాన్ని గ్రహించగలిగాడు. అది ఒక రకమైన సంపూర్ణ అవగాహన. అయితే ఇదే తపస్సు యొక్క రహస్యం. ఇది ఒక ప్రత్యేకమైన పిడికిలి విద్య అని గ్రహించిన అర్జునుడు గొణుక్కున్నాడు. అది చూడటానికి సులభంగా కనిపించవచ్చు కానీ వాస్తవానికి ఇది అత్యంత కష్టమైనది. ఈ విద్యను ప్రదర్శించడానికి కొన్ని కఠినమైన నియమాలు ఉన్నాయి. 1333 అది అపారమైన పుణ్యాన్నిచ్చేది మరియు దానిని నేర్చుకోవాలంటే సూర్యోదయం అయ్యే తూర్పు దిశకు అభిముఖంగా సాధన చేయాలి. అంటే దానిని ప్రతిరోజూ అరగంట మాత్రమే సాధన చేయగలరు. ప్రస్తుతం రాత్రి కావడంతో అతను కనీసం 5 గంటలు వేచి ఉండాలి. రోజంతా కష్టపడి కేవలం ఒక ఎండు రొట్టె ముక్క మాత్రమే తిన్నాననే ఆలోచనతో అర్జునుడికి కొంచెం చిరాకు కలిగింది. అయినప్పటికీ అతను ఒక అమూల్యమైన నిధిని సంపాదించాడు. అది అతని హృదయాన్ని ఆనందంతో నింపింది. అరగంట సేపు నిద్రపోవడానికి ప్రయత్నించిన తర్వాత ఇప్పుడు తాను ఈ చీకటి పుస్తకాన్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని నిర్ణయించుకున్నాడు. 1417 అతను 3వ పేజీని విశ్లేషిస్తాడు కాని అదంతా వృధా అయింది. అర్జున్ ఎన్నిసార్లు పేజీలు తిప్పినా ఎటువంటి మార్పు లేదు. ఈ ప్రక్రియలో అతను ఎప్పుడు నిద్రపోయాడో అతనికి తెలియదు. అర్జున్ మేల్కొనేసరికి దాదాపు సూర్యోదయం అయింది. తెల్లవారుజాము చీకటి అంతటా ఆవరించి ఉంది మరియు వాతావరణంలో ఒక అద్భుతమైన నిశ్శబ్దం ఉంది. అది అప్పుడప్పుడు కీటకాలు మరియు పక్షుల శబ్దాలతో భంగమవుతోంది. అతని హృదయం రాబోయే క్షణాల కోసం ఆతృతగా ఉంది. అర్జున్ త్వరగా మంచం నుండి లేచి గుడిసె నుండి బయటకు వచ్చాడు. అక్కడ నిలబడి అతను కొన్ని లోతైన శ్వాసలు తీసుకుని తన శరీరాన్ని సేదతీరాడు.
1459 నెమ్మదిగా అతను శాంతించాడు. మసకమసకగా ఉదయపు వెలుగు కనిపించింది. అప్పుడు అతను కళ్ళు తెరిచాడు. అతను మనసులో లెక్కలేనన్ని సార్లు పునరావృతం చేసిన పిడికిలి విధానం ఇప్పుడు సాధనకు సిద్ధంగా ఉంది. అతని చేతులు అరచేతి ఆకారాన్ని తీసుకున్నాయి. సున్నితమైన నెమ్మది కదలికతో అతను ఎడమవైపు, తర్వాత కుడివైపు, తర్వాత ముందుకు నెట్టాడు. అతను తన మనస్సులో సమస్త విశ్వాన్ని, మొత్తం భూమిని తన అరచేతిలో ఇముడ్చుకున్నాడు. చంద్రుడిని, నక్షత్రాలను కప్పివేస్తున్న గాలిని కూడా. ఎడమపాదం ముందుకు, కుడిపాదం దిగంతానికి దగ్గరగా, కుడిపాదం బలంగా నాటబడి ఉంది. యమరాజు స్వయంగా భూమిపై అడుగుపెట్టినట్లుగా, ప్రతిశ్వాసతో ప్రపంచంలోకి కొత్త శక్తి ప్రవేశించింది. 1546 వసంతరథంలో పువ్వులు వికసిస్తున్నట్లుగా జరుగుతోంది. శరత్రథం యొక్క మృదువైన గాలి ఒక బంగారు సందేశాన్ని ఇస్తున్నట్లుగా వీచింది. అప్పుడు చల్లని గాలులు మంచు మరియు చల్లని రథాన్ని సూచిస్తున్నట్లుగా తలుపు తట్టాయి. అర్జునుడి చూపు తీవ్రమైంది. నెమ్మదిగా అతని పిడికిళ్లు బరువైన బండరాయిపై ఆనడం ప్రారంభించాయి. కాని ఆ బండరాయిలో ఎటువంటి కదలిక లేదు. ఒక పెద్ద శబ్దంతో అర్జునుడి ముఖం పాలిపోయింది. అతను అకస్మాత్తుగా తడబడి దాదాపు మోకాళ్లపై పడిపోయాడు. తన మనస్సులో వందలాది సార్లు సాధన చేసిన తర్వాత, ఇది ఒక సాధారణ పిడికిలి విద్య కాదని, ఇది ఒక దైవిక తపస్సు అని అతను గ్రహించాడు. ఈ గ్రంథం అర్జునుడు ఊహించలేదు. 1629 అందులో అటువంటి రహస్యమైన మరియు కష్టమైన శరీర బలవర్ధక విద్య ఉండి ఉండాలి. సాధన చేసిన కొద్ది క్షణాల్లోనే ప్రపంచమంతటి బరువు తన భుజాలపై పడినట్లు అర్జునుడికి అనిపించింది. కాని అదే సమయంలో, ఈ ఒత్తిడిలో ఉన్నప్పుడు, అతను విశ్వమంతటినీ అనుభూతి చెందగలనని కూడా గ్రహించాడు. ఈ తపస్సు కేవలం ఒక యుద్ధ విద్య మాత్రమే కాదు, అది ఒక దైవిక పరివర్తన మరియు ప్రపంచ నియమాల సాధన. ఈ సాధన పోరాటం, ఆనందం, నొప్పి మరియు ఎత్తుపల్లాలతో నిండి ఉంది. నెమ్మదిగా వేసే ఒక గుద్దు లేదా తన్ను కూడా విశ్వశక్తిని ప్రభావితం చేయగలదు, ఎందుకంటే అందులో లోతైన రహస్యాలు ఉన్నాయి. అతను ఆరవసారి తన అరచేతితో కొట్టినప్పుడు, అతను 1713 అందువల్ల అతను మరో 3 అడుగులు ముందుకు వేయవలసి వచ్చింది. ఈ ఫలితం ఆ గ్రంథంలో వ్రాయబడిన అసలు ఫలితానికి కేవలం ఒక నకలు మాత్రమే, అయినప్పటికీ దానిని నిలబెట్టుకోవడం అత్యంత కష్టంగా ఉంది. అకస్మాత్తుగా అతని వెన్నెముక నుండి ఒక వింత శబ్దం వచ్చింది. దానితో తన వెన్నుపాము విరిగిపోయిందేమోనని అతను భావించాడు. అతను వెంటనే తనను తాను పరీక్షించుకోగా, తన వీపులో స్వల్ప నొప్పి మాత్రమే ఉందని, అది తీవ్రమైన గాయం కాదని కనుగొన్నాడు. తన మనస్సును బలపరుచుకుని, అర్జునుడు మళ్లీ తపస్సు నియమాల ప్రకారం సాధన ప్రారంభించాడు. అర్జునుడు మానసికంగా సిద్ధంగా లేనందున, అతని మనస్సు ఒక క్షణం గందరగోళానికి గురైంది. తన స్పృహను తేటపరచుకోవడానికి, అతను ఒక దీర్ఘశ్వాస తీసుకున్నాడు. 1757 అతను ఊపిరి బిగపట్టాడు. నెమ్మదిగా, అది అతని పిడికిలికి అవసరమైంది. అప్పుడు అతని శరీరంలో కొన్ని అస్పష్టమైన అనుభూతులు కలగడం మొదలయ్యాయి. వాటి అర్థం అతనికి అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. అంతేకాదు, అతను తన భంగిమను సరిచేసుకుంటున్న కొద్దీ, అతని పిడికిలి మునుపటి కంటే బరువుగా అనిపించింది, సముద్రపు లోతుల్లోకి మునిగిపోతున్నట్లుగా. కష్టాలు పెరిగాయి, కాని దానితో పాటు మెరుగుదల కూడా కనిపించింది. విరుగుతున్న శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. అర్జునుడి ప్రతి కదలికతో, అతని ఎముకలు టపాకాయల్లా పగలడం మొదలయ్యాయి. భరించలేని నొప్పి అతని శరీరాన్ని నింపింది, కాని అతను వదిలిపెట్టలేదు. ఈ క్షణంలో, అతని సంకల్పం స్పష్టంగా కనిపించింది. కనురెప్పపాటులో 1850 తీవ్రంగా దెబ్బలు తిన్నట్లుగా తన చేతులు, కాళ్లు వణకడాన్ని అర్జునుడు అనుభవించాడు. ఆకాశమంతా, భూమి అంతా తన శరీరంపై బరువుగా ఉన్నట్లు అతనికి అనిపించింది. కాని అతను తన సంకల్పాన్ని వదులుకోలేదు. అకస్మాత్తుగా, అతని శరీరంలో వెచ్చదనం ప్రవహించి, కొన్ని క్షణాలపాటు అతని నొప్పి తగ్గింది. అతని ఆత్మవిశ్వాసానికి కొత్త శక్తి చేకూరింది మరియు అతను మళ్లీ సాధన ప్రారంభించాడు. బంగారు ఎముకల నిర్మాణం తనతో సమన్వయంతో ఉండటం వల్లే ఈ ప్రభావం కలిగిందని అతను బాగా అర్థం చేసుకున్నాడు. ఏది ఏమైనా, రెండూ ఒకే మూలం నుండి వచ్చాయి. గురుకులంలోని ఒక మారుమూల మూలలో, ఎదురుగా సూర్యుడు ఉదయిస్తున్నాడు. 1936 చెమటతో తడిసిపోయిన ఒక యువకుడు పూర్తి భక్తిశ్రద్ధలతో సాధన చేస్తూ నిలబడ్డాడు. నెమ్మదిగా తన పిడికిళ్లను కదిలిస్తూ, అతను తన భవిష్యత్తు అన్వేషణలో నిమగ్నమయ్యాడు. అరగంట తరువాత, అర్జునుడికి అకస్మాత్తుగా తేలికగా అనిపించింది. తన శరీరంపై ఉన్న బరువైన ఒత్తిడి అతనికి ఇకపై అనిపించలేదు. ఆ క్షణంలో, అతను ఇకపై ఈ విద్యను అభ్యసించలేకపోయాడు. ఈ విద్యను ప్రతిరోజూ సూర్యోదయ సమయంలో అరగంట మాత్రమే అభ్యసించాలని గ్రంథంలో స్పష్టంగా పేర్కొనబడింది. అర్జునుడి శక్తి క్షీణించి అతను నేలపై పడిపోయాడు. అతను లోతుగా శ్వాస తీసుకున్నాడు మరియు అతని శ్వాసతో ఊదారంగు శక్తి బయటకు వచ్చి గాలిలో కలిసిపోయింది. 1120 ఒక్క క్షణంలో అతను నూతనోత్తేజం, శక్తివంతంగా భావించాడు. ఒక క్షణం మాటలు రాలేదు. వాతావరణపు అనుభూతి. ఇప్పుడు తాను వాతావరణాన్ని అనుభూతి చెందగలనని అనుకున్నాడు. దీని అర్థం అతను సన్యాసి శరీరంలోని 3వ దశను దాటి, ఇప్పుడు 4వ దశలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ వార్త అతనికి అత్యంత ఆనందాన్ని కలిగించింది. అతను అద్వైత గురుకులంలో ప్రవేశించినప్పటి నుండి ఈ 3వ దశకు చేరుకోవడానికి అతనికి 3 సంవత్సరాలు పట్టింది. కాని కేవలం 30 నిమిషాల సాధనతో ఈ రహస్యమైన శారీరక తపస్సు పద్ధతి అతన్ని 4వ దశకు తీసుకువెళ్ళింది. సన్యాసి శరీరంలో మొత్తం 9 దశలు ఉన్నాయి.
3వ దశ వరకు కేవలం 1117 ఇది శారీరక సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ 4వ దశ తర్వాత శరీరంలో శక్తి ప్రవహించడం ప్రారంభమవుతుంది. వాతావరణ జ్ఞానం మేల్కొన్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తి నిజమైన సాధకుడిగా పరిగణించబడతాడు. అయితే ఈ దశలో శరీరానికి వాస్తవ శక్తి ఉండదు. 7వ దశకు చేరుకున్న తర్వాత మాత్రం